జమ్మూ కాశ్మీర్లో లొల్లైతే ముందు విలేజ్లో కదిలేవాడు కేవలం రాష్ట్రీయ స్వయం జాన్ బి తెంగే ఖూన్ బి దెంగే కాశ్మీర్ కి మాటి కబీ న దెంగే అన్న. ప్రజలలో ఒక వర్గం కానీ ఒక శాతం వాళ్ళందరూ ఆర్ఎస్ఎస్కి ఒక రాడికల్ ఆర్గనైజేషన్ అని చెప్పి ఒక వేరే మతానికి వ్యతిరేకంగా పనిచేస్తుందని చెప్పి మాట్లాడుకుంటున్నారు. అందులో ఎంత నిజం ఉందంట? ప్రపంచం మొత్తంలో కూడా మనిషిని మనీ మేకింగ్ మిషన్గా తయారు చేస్తుంది. ట్రిపుల్ ఎం మనీ మేకింగ్ మిషన్. బట్ సంఘ ఆర్ఎస్ఎస్ ఇస్ ప్రిపేరింగ్ మ్యాన్ మేకింగ్ మిషన్. దుబాయ్ వాళ్ళు ఏమన్నారు మొన్న, అసలు ఈ భారతదేశంలో ఉన్నవారు ముస్లింలే కాదన్నారు, వాళ్ళ డిఎన్ఏ హిందువులు అన్నారు. ఈ భారతదేశం ముస్లింలు ఇప్పటికైనా గమనించాలి. వాడు పాకిస్తాన్ పోయినా ఎక్కడ పోయినా ఇలా ఏమంటారు తెలుసా, హిందుస్థాన్ ముసల్మాన్ అంట. ఎంత ఇబ్బంది పెట్టారంటే ఆ రోజు ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా చెప్తే చాలా పుట్టడం జరిగింది. ఈరోజు ఆయన మనవడు రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతున్నాడు. ఆయనకి అసలు చెప్పాలి, జవాబు ఇవ్వాలి. వై 1975లో పెట్టిన ఎమర్జెన్సీని డార్క్ మార్క్ ఆన్ డెమోక్రసీ అంటారు. ఎమర్జెన్సీ పేరు మీద పొలిటికల్ లాభం పొందాలి. అప్పుడు నేను సత్యాగ్రహం చేసిన జైలు, ఒక పాట రాసింటి నేను జైలు ఏమని, ఇది ఏమి జైలురా నాయన అని. జైలులో అయితే ఇప్పుడు మనము టెంపుల్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు అప్పుడు బ్రిటిష్ వాళ్ళు చేసిన ఎండోమెంట్ యాక్ట్స్ని రాజ్యాల విలీనం ఇప్పుడు నీది నాది ఎట్లుంటది? టెంపుల్స్ కంటే ఆడ టెంపుల్స్ ఉన్నాయి, దేవుని విగ్రహాలు ఉన్నాయి, ఆడ దేవుళ్ళు పుట్టినవి ఉన్నాయి, నీ దానికి ఆధారే ఉన్నాయి. నీవు మస్జిద్కు పో, నీవు గుడికి పో, నీవు అడ్డనామం పెట్టు, నీవు పొడునామం పెట్టు, కానీ భారత్ మాతకు పంగనామం పెట్టొద్దు అంటారు. నా ఆలోచన ఒకటే, నారాయణపేటకు ఫస్ట్ రావాల్సింది నీళ్లు. అది ఎట్లయిపోయిందంటే గెలిచిన ప్రజాప్రతినిధులకు ఇసుక దందా కోసం మాఫియా తయారైపోయింది. కేసీఆర్, రేవంత్ రెడ్డి, ఎస్ఆర్ రెడ్డి కాంట్రాక్టర్తో కలిసి 8 నాశ చేస్తున్నాడు. ఈయన కేసీఆర్ చెప్పిన నేను ఎంపీగా గెలిపి అసలు పొలిటికల్ మా సీఎం గారికి ఒకటి ఉన్నది, ఆ కాడా పెట్టుకున్నాడు కొడంగల్ డెవలప్మెంట్. నేను ఎప్పుడు చెప్తుంటాను, వాజ్పేయి గారు ఒక కవిత చెప్పారు, भारत देश एक जमीन का टुकड़ा नहीं है, ये जिंदा जागता मनुष्य है, ये तर्पण की भूमि है, जिएंगे तो इसके लिए जिएंगे, मरेंगे तो इसके लिए मरेंगे అన్నారు. నాగురావు కూడా దానికోసమే బతుకుతాడు. నమస్కారం నామోజీ గారు. నమస్కారం అండి. మీతో మాట్లాడుతున్నప్పుడు మాకు అర్థమైంది ఏంటంటే మీరు అతి చిన్న వయసులో ఆర్ఎస్ఎస్లో జాయిన్ అయ్యారు. అంటే అంత చిన్న వయసులో మీరు ఆర్ఎస్ఎస్లో జాయిన్ అవ్వాలి అని మీకు ఎందుకు అనిపించింది? రాష్ట్రీయ స్వయంసేవక సంఘంలో నేను 8వ తరగతి చదువుతున్నప్పుడు మా ఇంటి పక్కల అర్జున్ అంటే ఆయన శాఖ నడిపేది. అక్కడ మేము పోయి చూసేది పిల్లలం. అక్కడ కబడ్డీ ఆడించడం, కథలు చెప్పడం, ప్రార్థన చేయడం, ఒక వ్యక్తి ఆదేశాల మీద అందరూ కదలకుండా నిలబడడం, అవన్నీ చూసిన తర్వాత నేను కూడా మెల్లమెల్లగా అక్కడ పోయేది ప్రారంభించిన. చివరికి అక్కడ గమనించింది ఏంటంటే, ఈరోజు ప్రపంచం మొత్తంలో కూడా మనిషిని మనీ మేకింగ్ మిషన్గా తయారు చేస్తున్నారు. ట్రిపుల్ ఎం మనీ మేకింగ్ మిషన్. బట్ సంఘ ఆర్ఎస్ఎస్ ఇస్ ప్రిపేరింగ్ మ్యాన్ మేకింగ్ మిషన్. కాబట్టి ఆ మనిషిని తయారు చేసేటటువంటి సంస్థ ఈ ప్రపంచంలో ఏదైనా ఉందంటే అది ఓన్లీ రాష్ట్రీయ స్వయంసేవక సంఘం. మనిషిని కూడా ఈ దేశం కోసం సర్వస్వాన్ని త్యాగం చేసే విధంగా తయారు చేయడం. అంతేకాకుండా ఆ ఆటల్లో పాటల్లో అనుదినము అమ్మను కొలుచుటే మనదేమన్నట్లుగా ఈరోజు ఆట ఆడుకుంటా, పాట అడుగు నడుపుకుంటా ఆ సంఘంలో నేను అబ్జర్వ్ చేసింది. అక్కడ చెప్పేది ఒకటే, జ్యోతి సే జ్యోతి జగాతే చలో, ప్రేమకి గంగా బహాతే చలో, రాహ మే ఆయే జో దీన్ దుఖి ఉన్సే గలే మిలాతే చలో అన్నారు. సంఘం ఒకటే చెప్పింది, నీవు మనిషిగా దేశం కోసం తయారు చేయి, నీతో పాటు 10 మందిని తయారు చేసి
ఈ దేశ రక్షణ కోసం, ఈ దేశం కోసం, ఈ ప్రజల కోసం, ఈ సంస్కృతి కోసం, ఈ సనాతన ధర్మం కోసం పాటు చేయని చెప్పేసి, అంటే పైసల కోసం కాదు. ఇంకోటి నేను అబ్జర్వ్ చేశాను. పైసలిచ్చి ఏదైనా సంస్థలో పనిచేసేటటువంటి సంస్థ ఇది దొరకదు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘంలో ఐటీసీ అని ఉంటుంది, ఇన్స్పెక్టర్ ట్రైనింగ్ క్యాంప్ అంటాం మేము. ఆ ఐటీసీ 7 రోజులు జరిగేది. దానికి మేము 20 రూపాయలు 30 రూపాయలు ఇచ్చి పోయి ట్రైనింగ్ పోవాలి. నెక్కేరు మేము కొనుక్కునాలి, లాఠీ మేము కొనుక్కునాలి, బూట్లు మేము కొనుక్కునాలి, టోపీ మేము కొనుక్కోవాలి. అక్కడ పోయి ఉదయం మేము సాగిపోయేటప్పుడు ఆ క్యాంపులో గంజి ఇచ్చేవాళ్ళు. గంజి అంటే 5-6 రకాల దాంట్లో పప్పు ధాన్యాలు కలిపి గంజి, మన అంబలి అంటాం కదా, అంబలి టైప్ ఇచ్చేవాడు. అంటే నిజంగా అది తాగుతూ ఇచ్చేస్తూ, అదేవిధంగా ప్రథమ వర్ష, ద్వితీయ వర్ష, తృతీయ వర్ష ఉంటుంది. దాంట్లో నేను 98లో తృతీయ వర్ష పూర్తి చేసినాను. ప్రథమ వర్ష 72 మీకు కేశవ మెమోరియల్ 72లో. ఇప్పుడు ఉన్నటువంటి బండారు దత్తాత్రేయ గారు నిరుద్ధగణ శిక్షకు ఉన్నారు. కాబట్టి నిజంగా ఈరోజు నేను 71 సంవత్సరాలు ఉన్నా, ఒకే పార్టీలో ఒకే సంస్థలో సంఘం నాకు ఆదేశించింది ఈ పని చేయమని, ఆ పని చేస్తున్నా. ఈ సంస్థలో లక్షలాది మంది కోటీశ్వరుల కుమారులు సర్వస్వాన్ని వదిలేసి ప్రచారకుల పనిచేస్తున్నారు. ఏం చూసి పనిచేస్తున్నారు? ఏం వస్తుందని కాదు, ఇది నా దేశం, ఇది నా భూమి, ఈ ప్రకృతి నాది. కాబట్టి సంఘంలో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, జమ్మూ కాశ్మీర్లో లొల్లైతే ముందు విలేజ్లో కదిలేవాడు కేవలం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం. జాన్ బి తెంగే ఖూన్ బి దెంగే కాశ్మీర్ కి మాటి కబీ న దెంగే అన్నారు. కాబట్టి ఆ యొక్క దేశ ప్రజలతో, దేశంతో ఉన్నటువంటి ప్రేమ నాకు నచ్చింది. కాబట్టి నేను రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘంలో చేరి యాక్టివ్గా పనిచేస్తున్నాను. ఈరోజు కూడా ఐఎమ్ ప్రౌడ్ టు సే ఐఎమ్ ద స్వయం సేవక్. ఇదంతా మీ ఒక సైడ్ ఆఫ్ వర్షన్ ఇది ఉంది. కాకపోతే ప్రజలలో ఒక వర్గం కానీ ఒక శాతం వాళ్ళందరూ ఆర్ఎస్ఎస్కి ఒక రాడికల్ ఆర్గనైజేషన్ అని చెప్పి, ఒక వేరే మతానికి వ్యతిరేకంగా పనిచేస్తుందని చెప్పి మాట్లాడుకుంటున్నారు. అందులో ఎంత నిజం ఉందంట? సో ఇది ఇప్పటిదే కాదు, రామాయణం మహాభారతాల నుండి తీసుకున్నప్పుడు కూడా రాక్షసులు ఉన్నారు. శుంభు నిశుంభులు లాంటి ఈరోజు కూడా ఉండరు, దాంట్లో అనుమానం లేదు. అంటే వాళ్ళందరూ కూడా పూరా ఇదైపోయినరు, మొత్తం ఇదేని కాదు, వాళ్ళని మార్చాల్సిన అవసరం ఉంది. మారతారనే విశ్వాసం నాకుంది. ఇప్పుడు రావణాసురుడు కూడా చాలా గొప్ప పండితుడు. రాముడు ఆయన ఎప్పుడు చేస్తామని చెప్పేసి డే తీయడానికి ఆయన దగ్గర పంపిస్తే, ఆయన బ్రాహ్మణ నా ధర్మం ఉండదు, నేను తీసిస్తాను, డేట్ తీసిస్తాను. కాబట్టి కొన్ని తప్పులు చేయడం వల్ల ఆయన వ్యవహారం అట్లా మారిపోయింది. కుంభకర్ణుడు రియలైజ్ చేశాడు కదా, నా ధర్మం ఉండదు, నా దేశం కోసం, నా అన్న కోసం నేను వస్తా. ఆయన తప్పు చేస్తున్నాడు నాకు తెలుసు, కానీ దేశం నాశనం అయిపోతుంది అన్నాడు. కాబట్టి నాకు విశ్వాసం ఉంది, ఎవరైతే ఈరోజు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘాన్ని తీరుతున్నారో వాళ్ళందరూ కూడా, మీరు చూస్తున్నారు లెఫ్టిస్ట్ల బుక్కులు చూడండి, లెఫ్టిస్టులు రాసిన బుక్కుల్లో కూడా ఈరోజు ఆర్ఎస్ఎస్ని ప్రేజ్ చేస్తున్నారు. అసలు మన యొక్క నెహ్రూ గారు కూడా చైనా వారి సమయంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘాన్ని పిలిపించి రక్తం ఇచ్చి మన మిలిటరీకి రక్తం చేసిన తర్వాత పరేడ్లో పాల్గొన్నారు. 15th ఆగస్ట్ పరేడ్లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు ఎవరు పాలిస్తున్నారు ఈ దేశాన్ని? రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం యొక్క ప్రచారకే కదా. ఎన్నడైనా ముస్లింలకు, హిందువులకు గురించి ఆలోచన చేసిండా? గ్యాస్ కనెక్షన్లు ఇచ్చారు, హిందువులకు ఇచ్చిండ్రా? ఈరోజు బియ్యం ఉడుకుతుండే కుండలో, మన హిందువులకు కొట్టించారా? కాబట్టి ఎక్కడ కూడా రాష్ట్రీయ స్వయం సేవక సంఘం నుండి వచ్చినాడు ఒకటే ఆలోచన చేస్తాడు, మానవత్వము, సనాతన ధర్మము, నా దేశము, నా సంస్కృతి, నా దేశంలో ఉన్నవాడు అందరూ కూడా మంచిగా ఉండాలని కోరుకుంటారు తప్ప ఎక్కడ కూడా సంఘంలో తప్పు కోరుకోవడం. అందుకే ఈరోజు
సరస్వతి శిశు మందిరాలు. ఒక్కసారి మీరు సరస్వతి శిశు మందిర కార్యక్రమంలో పోయి చూడండి ఎట్లుంటుంది. లక్షల మంది గురువులు పనిచేస్తున్నారు, టీచర్లు. కోట్ల మంది స్టూడెంట్స్ ఈరోజు సరస్వతి శిశు వజ్రాల్లాగా తయారవుతున్నారు, దేశభక్తులు తయారవుతున్నారు. ఈరోజు భారతీయ కిసాన్ సంఘ్ దేశ్ కే హిత్ మే కరెంగే కామ్ కామ్ కాలేంగే బరాంబర్ దామ్ అన్నారు. దేశం ఇంట్రెస్ట్లో పనిచేస్తాం. కార్మికుడు చెప్తున్నాడు, నేను పనిచేసే ఫ్యాక్టరీ కూడా దేశానికి ఉపయోగపడుతుంది కాబట్టి దేశ్ కే హిత్ మే కరెంగే కామ్, మరి కామ్ కాలేంగే బరాబర్ దామ్. విద్యార్థి పరిషత్, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్, కోట్ల మంది విద్యార్థులు ఈరోజు చదువుల్లో కూడా ఒక క్రమశిక్ష, జ్ఞానం, శీలం, ఏకత, పరిషత్ ప్రత్యేకత అన్నారు. జ్ఞానాన్ని, శీలాన్ని, స్టూడెంట్ల యొక్క ఐక్యతను చాటాలి, దేశభక్తిని చాటాలి. కాబట్టి 360 సంస్థలు ఈరోజు ఒకటి రెండు కాదు. ఈరోజు వనవాసి కళ్యాణ పరిషత్ వాళ్ళు అచ్చంపేటలో 101 పెళ్ళిళ్ళు చేస్తున్నారు, సామూహిక వివాహాలు. ఏ సంస్థ చేసింది చెప్పండి? కాబట్టి ఈ గొప్ప ఆర్ఎస్ఎస్ని ఎవరైతే తిట్టుకుంటున్నారో వాళ్ళందరూ కూడా మళ్ళా కలుస్తారు ఖచ్చితంగా. ఒకరోజు భారత్ మాతకు జై అంటారు. ఎందుకు నేను చెప్తాను, ఇక్కడ వ్యక్తి పూజ లేదు. డాక్టర్ హెడ్గేవర్ గారు ఎవరిని గురువు చూపెట్టారు? భగవద్ధ్వజాన్ని చూపెట్టారు. వ్యక్తి పర్మనెంట్ కాదు, వ్యక్తి ఎప్పుడైనా చనిపోతాడు. కానీ మన గురువులు సనాతన ధర్మం నుండి ఛత్రపతి శివాజీ లాంటి వాడు ఏదైతే ధ్వజాన్ని పట్టుకొని వచ్చిండో, కాషాయ ధ్వజాన్ని, దాన్ని గురువుగా మనం చూపెట్టిండు. కాబట్టే దీనికి వ్యక్తులది ఏమి ఇంపార్టెన్స్ ఉంటున్నారు. దీంట్లో వ్యక్తులు ఉంటారు, పోతారు, కానీ పర్మనెంట్ కాషాయ ధ్వజం కాబట్టి సూర్యుడు వచ్చేటప్పుడు కాషాయ వర్ణంతోనే బయటికి వస్తాడు. కాబట్టి ఈ వెలుతురుని ఎవ్వరు ఆపలేరు. రోజు ఉదయం అయితే వెలుతురు రోజు ఎట్లా వస్తుందో అదేవిధంగా కాషాయ వర్ణంలో ఈ రాష్ట్రీయ స్వయం సేవక సంఘం పెరుగుతుంది. ప్రతి గుండెలో కూడా రాష్ట్రీయ స్వయం సేవక సంఘం పెరగాలని నేను కోరుకుంటాను, పెరుగుతాని కూడా నేను. దాంతోపాటు ఇప్పుడు మనము ఇండిపెండెన్స్ నుంచి అబ్జర్వ్ చేస్తే ఆర్ఎస్ఎస్ని చాలాసార్లు కట్టడి చేయాలని ఇప్పటికే 3 సార్లు బ్యాన్ కూడా చేశారు. అలాంటి సమయంలో ఆర్ఎస్ఎస్ని ఎలా ఫంక్షన్ చేశారు, ఎలా ఆపరేట్ చేశారు? సో అప్పుడు 1975లో కానీ 1992లో ఎలా జరిగింది? రాష్ట్రీయ స్వయం సేవక సంఘాన్ని బ్యాన్ చేయడం అనేది కేవలంగా బద్నాం చేయడానికి. అప్పటికే ఏలుతున్నటువంటి ఇందిరాగాంధీ గారికి నెహ్రూ గారి నుండి తీసుకొని, నెహ్రూ గారు కొంతవరకు ఆర్ఎస్ఎస్ని వాడిండ్రు. ఈమె వచ్చిన తర్వాత అసలు మహాత్మా గాంధీని చంపింది ఎవరు? నాథూరామ్ గోడ్సే. అసలు సంఘంతో ఆయనకి ఏం లేదు, సంబంధాలు కూడా లేవు. కానీ అందరు చేసే ఎలిగేషన్ అంటే ఆయన ఎక్స్ ఆర్ఎస్ఎస్ మెంబర్ అని. ఇప్పుడు ఎట్లుంటుందంటే, ఎవరైనా హిందూ సంస్థ మీద అటాక్ చేసి, ఎక్కడైనా అటాక్ అయిందంటే, లేకుంటే ఎవరైనా ఒక హిందూ ఎవరి మీద అటాక్ చేసిందనుకో ఆర్ఎస్ఎస్ వాళ్ళు చేయించినట్టు. ఒక స్వామీజీ యొక్క తప్పు ఏదైనా చేసింది అనుకోండి, ఆర్ఎస్ఎస్ క్యాకర్రే, ఆర్ఎస్ఎస్ వాళ్ళు చేస్తున్నారు. ఇది మామూలు అయిపోయింది. అయితే అప్పుడు ఆర్ఎస్ఎస్ని బ్యాన్ చేస్తే కోర్టులో ఏం చెప్పినావో మీకు తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. 75లో నేను పర్సనల్గా దాన్ని విక్టిమ్ని. ఏం జరిగింది? రాజనారాయణ గారు ఇందిరాగాంధీ యొక్క ఎన్నికలు, అసలు ఈమె గవర్నమెంట్ యంత్రాంగాన్ని వాడింది. ఈమె ఎలక్షన్లో గెలిచింది, అసలు అవినీతికి పాల్పడి గెలిచిందని చెప్పేసి పిటిషన్ వేస్తే అలహాబాద్ కోర్టు ఏమంటుంది, ఈమె ఎన్నికలు చెల్లవు, ఈమె ప్రధానమంత్రిగా ఉండడానికి వీలు లేదు అని చెప్పేసి జడ్జిమెంట్ ఇస్తే, ఇక సుప్రీంకోర్టు కూడా చెప్పినామా, నువ్వు ప్రధానమంత్రిగా ఉండొచ్చు కానీ నువ్వు మన ఎంపీగా ఉండొచ్చు కానీ నువ్వు ప్రధానమంత్రిగా ఉండడానికి వీలు లేదని. ఏం చేసింది ఇందిరాగాంధీ? ఈరోజు ఆయన మనవాడు రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతున్నాడు. ఆయనకి దాంట్లో ఎన్ని సెక్షన్ ఉన్నాయి, ఎన్ని రూల్స్ ఉన్నాయి తెలియదు, కానీ అసలు చెప్పాల్సిన జవాబు ఇవ్వాలి. ఇందిరాగాంధీ రాత్రికి రాత్రి ఆర్డినెన్స్ తీసుకొని వచ్చి రాష్ట్రపతి మీద దబావు చేసి సంతకం చేయించి ఎమర్జెన్సీ విధించి జయప్రకాష్ నారాయణని, వాజ్పేయిని, అద్వానీని, మురార్జీ దేశాన్ని, జమాయతే ఇస్లామీ ముస్లింలను కూడా మాయంపడున్నారు, జైల్లో పెట్టడం జరిగింది. అప్పుడు దాదాపు 1,00,000 మంది దాకా జైల్లో ఉన్నారు. ఉంటే మేము 3 నెలల తర్వాత మాకు సత్యాగ్రహం చేసినాం. మేమైతే వారెంట్ సైనింగ్ అరెస్ట్ చేస్తుంటే సత్యాగ్రహం చేసాం. చేసిన తర్వాత మనం పట్టుకెళ్ళాలి. పట్టుకెళ్తే కోర్టులోనే మేము చెప్పినాం, సార్ మీకే విలువలు లేవు, అలహాబాద్ కోర్టుని ఇట్లా చేసి మీరు చేస్తున్నది, మీరేం మాకేస్తారంటే మీకు
ఉరి శిక్ష విధిస్తామన్నాడు ఆయన. నీవు విధిస్తావు, ఇదో లోపల నేను వదిలిన భారత్ మాతకి జై, ప్రజాస్వామ్యం వరదిల్లాలి అన్నాం. మళ్ళీ మరుసటి రోజు పిలిచిండు. మళ్ళీ లేదు మీకు 7 సంవత్సరాలు శిక్ష, అరే నిన్న ఉరేస్తా అంటే 7 శిక్ష జైలు లోపల అక్కడ కోర్టులని. మళ్ళీ మరుసటి రోజు రమ్మన్నాడు. 1 సంవత్సరం కఠిన కారాగార శిక్ష విధించారు. మళ్ళీ అక్కడ మహబూబ్నగర్లో 3 నెలలు ఉన్నాం. దాని తర్వాత చెంచల్గూడలో ఒక 3 నెలలు ఉన్నాం. దాని తర్వాత ముషిరాబాద్ వచ్చినాం. ముషిరాబాద్ వచ్చింది అక్కడ ఉంటుంది. అంటే జైల్లో ఉన్నప్పుడు కూడా మేము శాఖ నడిపేవాళ్ళం. ఇక్కడ బయట బ్యాన్ ఉండేది, మేము ఏం చేసి మాకు ఇచ్చిన ప్లేట్లనే బ్యాన్ల మాదిరి తయారు చేసేవాళ్ళం. జైల్లో కూడా మేము వదలలే. జైల్లో మహబూబ్నగర్లో ఎర్ర బియ్యం, దంపుడు బియ్యం ఇచ్చేవాళ్ళు. అప్పుడు నేను సత్యాగ్రహం చేసిన జైల్లో. ఓ పాట రాసింటి నేను జైలు ఏమని, ఇది ఏమి జైలురా నాయన అని, జైలులో పట్టుకొస్తే ఎర్ర బియ్యము తింటి, కడుపు నొప్పితోర పడుపులో పడి ఉంటే ఇది ఏమి కర్మరా నాయన, పైకి తలకు నూనెయరు, పైకి సభ్యరు, పైన దోమల కొట్టులు వేసి మూసేస్తారు, ఇదేమి జైలురా నాయన అని చెప్పి ఆడ 2 రోజులు సత్యాగ్రహం చేస్తే వెంటనే మంచి బియ్యం వచ్చేసింది. అంటే మొత్తం ఖైదీల కంట కూడా మేము వంటది మొత్తం తూకం చేసి ఖైదీలకు ఎంత అన్యాయం చేసి జైల్లో కూడా అసలు వాళ్ళకు నూనె ఎంత వేయాలి, పసుపు ఎంత వేయాలి, జీలకర్ర ఎంత వేయాలి, పప్పు ఎంత వేయాలి, బియ్యం ఎంత వేయాలి. అప్పుడు ఏముందంటే ఉడకబెట్టింది 1 కిలో తూకం చేసేయాలి మాకు. ఉడకబెట్టిన అన్నం మొత్తం కలిపి 1 కిలో, అసలు ఏమిటి సరిపోకుండా చెప్తాను. అయితే మేము ఆ సమస్య లేదు, మాకు ఎంత రావాలి మొత్తం రేషన్ ఇవ్వమని చెప్పి ఆడ కూడా రేషన్ మొత్తం తీసుకొచ్చి అందరు ఖైదీలకు బాగా తినబెట్టి ఉదయం మళ్ళీ టిఫిన్ చేస్తుంటే, సాయంత్రం కూడా టిఫిన్ చేసేస్తుంటే, ఆ రకంగా ఖైదీలకు కూడా మనం జైల్లో పోయినప్పుడు రాష్ట్రీయ స్వయం సేవక్గా వాళ్ళకు అక్కడ హెల్ప్ చేసేవాళ్ళం. మేము చాలామంది ఖైదీలు కూడా క్రిమినల్స్ కూడా మారిపోయారు జైల్లో ఆ పీరియడ్లో. అని ఎంత ఇబ్బంది పెట్టారంటే ఆ రోజు ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా చెప్తే చాలా కొట్టడం జరిగింది. అసలు నిజామాబాద్ మన కరీంనగర్ అంజనేయులు ఒక అడ్వకేట్ ఉంటారు, ఆయనకైతే అసలు సిగరెట్లు తాగి మారణ ప్లేసెస్ లోపల కాల్చడం జరిగింది. చాలా నానా ఇబ్బందులు పెట్టడం జరిగింది. కానీ ప్రచారకులు మీరు నమ్మాలి నమ్మోదు, కానీ ప్రచారకులు అయితే మారు వేషాల్లో మమ్మల్ని జైల్లో పట్టుకొని పోతే కూడా వాళ్ళ ఇండ్లలో పోయి అందరికీ ధైర్యం ఇవ్వడం, అమ్మ మీరు భయపడద్దు. అప్పుడు ఈ టెలిఫోన్లు లేవు, ఏం లేవు. కానీ ఎంత తిరిగేదంటే వాళ్ళు, నిజంగా చెప్తాను, ఆ జరిగింది కాబట్టి ఈరోజు. అండ్ ఇంకొక విషయం మీరు చెప్పే ముందు, ఇప్పటికీ మనము 3 ఎమర్జెన్సీస్ చూసాం. దాంట్లో 1975లో పెట్టిన ఎమర్జెన్సీని డార్క్ మార్క్ ఆన్ డెమోక్రసీ అంటారు. ఈ ఎమర్జెన్సీ ఎప్పుడు విధిస్తాము? దేశం మీద ఏదో అటాక్ జరుగుతున్నది, అవును, దేశంలో ఆపత్కాల పరిస్థితి ఉన్నది, బీభత్సం జరుగుతున్నది, అప్పుడు ఏం చేస్తాం? ఎమర్జెన్సీ విధిస్తాం. దానికి రకరకాల టర్మ్స్ ఉన్నాయి. కానీ ఎమర్జెన్సీ పేరు మీద పొలిటికల్ లాభం పొందడానికి వీళ్ళు మాట్లాడతారు ప్రజాస్వామ్యం గురించి. ఈరోజు నేను చెప్తా, అరే 6 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉన్నావు కదా ఇల్లీగల్గా, మరి కోట్ల ద్వారానే మళ్ళీ భయపడి మొత్తం ఉద్యమం దేశంలో స్టార్ట్ కాందడే మళ్ళీ ఎలక్షన్ పెట్టా. ఎలక్షన్లు ఏమైంది? అందరు ఓడగొట్టేశారు. కాబట్టి ఎప్పుడైనా నేను చెప్తాను, భారతదేశ ప్రజలకు నేను నిజంగా చేతులు వచ్చి నమస్కరిస్తున్నా. ఎప్పుడైతే తప్పు చేసినో వాళ్ళకి బరాబర్ గుణపాఠం చెప్పిండు. కానీ గుణపాఠం నిదానంగా ఉండొచ్చు, అది చెప్తారు కదా సబర్ కా ఫల్ మీఠా అని చెప్పేసి. కాబట్టి గుణపాఠం ఎప్పటికైనా వీళ్ళకి తప్పదు. ఈయనే నరకం ఉండదు, అక్కడ కాదు. ఈయనే ఎవరైతే ఈ దేశానికి ప్రజలకు నష్టం చేయాలనుకున్నారో వాళ్ళు ఈయనే నరకం అనుభవించిపోయారు. కాబట్టి ఎమర్జెన్సీ మాత్రం ఈ దేశ రాజకీయ నాయకులకు ఒక గుణపాఠం. ఎప్పుడు కూడా ప్రజలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే ప్రజలు మిమ్మల్ని కాల రాస్తారని తెలిసిపోయింది. అక్కడనే నేను సంతోషపడ్డది ఏంటంటే, మొదటిసారి నేను జనసంఘ్ మా దీపం గుర్తుంది. జనసంఘ్ పార్టీ ఆ రోజు జైల్లో ఉండి ప్రజాస్వామ్య రక్షణ కోసం అటల్ బిహారీ వాజ్పేయి గారు, అద్వానీ గారు అందరు కలిసి జయప్రకాష్ నారాయణ గారి నాయకత్వంలో జనతా పార్టీ, అప్పుడు మొరార్జీ దేశాయి, ఇజాజ్ ఫెర్నాండెస్, వీళ్ళందరూ కలిసి మన దీపం గుర్తును కూడా వదిలేసుకున్నాం. జనతా పార్టీగా నాగలపట్టిన రైతెంబడి కలిసి పనిచేసిన పార్టీ ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ ఆ రోజు. కాబట్టి తన పార్టీ సింబల్ని ప్రజాస్వామ్యం కోసం మనం ఇచ్చేసాం.
ఇక వేరే పార్టీలు ఏమో ఏమేమి గుర్తో మీకు తెలియదు. ఆవు గుర్త పోయింది, నాగలు కట్టిన రైతు పోయింది, అన్ని పోయి అన్ని పోయి ఇప్పుడు లాస్ట్కి చేయి వచ్చి కూర్చున్నది. ఆర్ఎస్ కాంగ్రెస్ ఇక ఒకడు కాదు, ఎన్నో కాంగ్రెస్ అయిపోయినాయి. కానీ భారతీయ జనతా పార్టీ, ఈ జనసంఘ్ పార్టీ ఈరోజు కూడా చెక్కు జరిగిన తర్వాత సరే, తర్వాత అక్కడ కూడా చూడండి, గవర్నమెంట్ ఏర్పడ్డ తర్వాత కూడా ఏమన్నారు మళ్ళా, అసలు ఈ అటల్ బిహారీ వాజ్పేయికి, ఎల్కే అద్వానికి వీళ్ళకందరూ కూడా ఆర్ఎస్ఎస్లో మెంబర్షిప్ ఉన్నది, దొంత మెంబర్షిప్ ఉండాలి. ఆర్ఎస్ఎస్లో మెంబర్షిప్ తీసుకోవడానికి ఏం పేపర్ ఉండదండి. ఆర్ఎస్ఎస్ అంటే తల్లిలాగా, తల్లి గడుపులో పుట్టినాం, తల్లికి పూజిస్తాం. తల్లి గడుపులో పుట్టినాం అనడానికి సర్టిఫికేట్ కావాలా? మేము రాష్ట్రీయ స్వయం సేవకుని తల్లిగా భావిస్తాం. మేము మా తల్లి ఎట్లా, మా తల్లి కనిపించిండొచ్చు కానీ మిగిలిందంతా వాడు మమ్మల్ని మంచి వాళ్ళని తయారు చేసిన. తల్లి ఒక చిన్నప్పుడు సంస్కారం నేర్పితే వాళ్ళు మిగిలిన జీవితం అంతా సంస్కారంతో పాటు ఈ భారత్ మాతకు కూడా సేవ చేయమని చెప్పి నేర్పాను. కాబట్టి అక్కడ ఏముండదు. కాబట్టి చెప్పారు నథింగ్ డూయింగ్ అన్నారు. ఎస్, మేము బాగా చెప్తా ఉండేది స్వయం సేవకులం, కానీ ఎక్కడైనా తప్పు చేస్తే మీకు చూపెట్టాను. ఒక్క కరప్షన్ ఛార్జ్ ఈ రోజు వరకు ఉంది. ఆర్ఎస్ఎస్ నుండి ముఖ్యమంత్రులు ఉన్నారు, ప్రధానమంత్రులు అయిన ఒక్కరి మీద. కాబట్టి అప్పుడు మళ్ళీ భారతీయ జనతా పార్టీగా ఏర్పాటు కావాల్సి వచ్చింది. వాళ్ళ వల్లనే భారతీయ జనతా పార్టీ బయటకు వచ్చి భారతీయ జనతా పార్టీగా 1981లో ఇది కావాల్సి వచ్చింది. దాని తర్వాత మనం మూడోసారి ఆర్ఎస్ఎస్ని బ్యాన్ చేసింది 1992 బాబ్రీ మసీద్. ఫస్ట్ టైం 89లో మహబూబ్నగర్ జిల్లా నుండి ఓన్లీ నారాయణపేట నుండి 63 మెంబర్స్. అక్కడ పోయిన తర్వాత నన్ను మా బ్యాచ్ని 20 రోజులు నైని జైల్లో పెట్టారు. మేము బిలార్ ఘాట్లో దిగి నడుచుకుంటూ పోయినాం. ఫస్ట్ బ్యాచ్ నరేంద్ర భాయ్ సబ్ టైగర్ నరేంద్ర గారు ముందు వెళ్ళారు, మేము వెళ్ళాం. అక్కడ అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి ఒక ముందు స్కూల్ని జైలు మాదిరిగా తయారు చేశారు, స్కూల్లో పెట్టారు. అక్కడ స్కూల్లో పెట్టిన తర్వాత ఒకరోజు అందరు 12 లారీలు తెచ్చి అందరి మీద ఎక్కించి తీసుకెళ్ళి అడవిలో తీసుకెళ్ళాను. మొత్తం కాషాయ డ్రెస్ చేసుకున్నాను. 6 నెలలు మొత్తం సంసారం అంతా వదిలేసాను. ఇక తీసుకొని పోయి రాజస్థాన్ బార్డర్లో అంతా దింపేశాను. దింపందాడు ఇక అందరు చెప్పేసిన, అరే లారీలకు తగిలేరా అన్న. భయపడిపోయింది. సాబ్ సాబ్ మహారాజ్ మహారాజ్ అంటే తుమ్ జైసా లేకే వైసే లాకే చూడనా. దాదాపు 16-20 ఊర్లలో మనం నారలు ఇచ్చుకుంటూ రామ్లలా మాయంగే మందిర్ వహి బనాయంగే అనుకుంటూ పోయినాం. కానీ మీరు ఆశ్చర్యపోతారు, మళ్ళీ తెచ్చి ఆడ వదిలినప్పుడు ఆ ఊర్లో ఉన్న ప్రజలందరూ కూడా వాళ్ళ భర్తలను దొబ్బిరు, జావ్ జావ్ జావ్. కాబట్టి రాముని చరిత్ర లేనిదే భారతదేశం లేదు. ఈరోజు మన దేశం కాదు, ప్రపంచ దేశాల్లోనే ఈరోజు రాముని గురించి పొగుడుతున్నారు. ఇప్పుడు ఏదో అందుకే చెప్తారు కదా, చనిపోయినప్పుడు రామనామ సత్య అంటాం, పుట్టందడే రాముని పేరు పెట్టాలని చూస్తాం. ఈరోజు ప్రతి ఏ ఇంట్లో పోయినప్పుడు సీతమ్మ పేరు ఉంటుంది, రాముని పేరు ఉంటుంది. మన అవునవును. కాబట్టి ఆ కల్చర్ని కొంతవరకు మన దగ్గర ఈ బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత ఆ పేర్లపై అంకుల్ టెంకుల్ పెంకులు వచ్చినాయి. కానీ లేకుంటే ఈరోజు అది ఒక్కసారి ఆలోచన చేయండి. అంజనేయుడు ఏం హనుమంతుడు ఎట్లుండో అంటే వాడు అంజనేయుని లాగా ఫీల్ అవుతా, ఏం రాముడు ఎట్లుండో అంటే రాముని లాగా ఫీల్ అవుతా, అవునా కాదు? కానీ దీనివల్ల ఏం ఫీల్ అవుతున్నాం మనం? కాబట్టి మార్పిడి వచ్చింది, మళ్ళా పాతకాలం వస్తున్నది. అదే అప్పుడు ఎమర్జెన్సీ మేము అక్కడ కూలగొట్టిన తర్వాత నిజంగా అది కూలిపోయింది. అయోధ్య మొత్తం దీపాలు వెళ్ళిపోయినాయండి. అసలు ఎంత కూలిపోయిన తర్వాత సైలెంట్ అయిపోయింది అయోధ్య మొత్తం. ఏం చేయాలి అర్థం కానీ అయిపోయింది పని, ఏం చేయాలి అర్థంగా అయితే లేదు. దాదాపు 600 మంది ఉన్నాం. అరే మీరు ఆశ్చర్యపోతారండి. పెద్ద పెద్ద పొయ్యిలు పెట్టండు, కట్టెల పొయ్యిలు పెట్టి పెద్ద కడాయిలు, 1 క్వింటల్ బియ్యం ఇట్లా వేసేది, ఖర్చులతో తీసేది, వంట చేసి. అసలు తినబెట్టడానికి ఇస్త్రాకులు లేవు. స్వామీజీ ఉండడు, స్వామీజీ ఇస్త్రాకులు లేవు. లారీ వస్తుంది అంతే. కూలిపోయిన తర్వాత మీరు ఆశ్చర్యపోతాం. లిటరల్గా మేమున్నాం సార్, సిమెంట్ సంచులు ఎక్కడి నుండి వచ్చినాయి తెలుస్తలేవు సార్. చేతుల మీద వస్తున్నది 10 కిలోమీటర్ దూరం నుండి అట్ట చక్క 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 చక్క. నిజంగా నేను చెప్తున్నది భగవంత్ కార్యమే. రాముడు స్వయంగా లేచి చేసుకున్న కార్యమే తప్ప మేం చేసింది కాదు. అది ఆయనే చేసుకున్నాడు. 500 సంవత్సరాలు పడుకున్నాడు, చూసిన కాడికి చూసిండికి లేచాడు. లక్షల మంది బలి ఇచ్చిన దానికి సాధు సంతులు ఎంతోమంది చనిపోయారు. ఆ కూలిపోయేటప్పుడు కూడా చాలామంది జై శ్రీరామని పోయి పడ్డారంటే లోపల. ఎంతమంది చనిపోయినారో ఎంతమంది తెలియదు. కానీ ఇప్పుడు ఇందులో మీరు చెప్పిన దాంట్లో 2 విషయాలు. ఒకటి మనము టెంపుల్స్ గురించి మాట్లాడుతున్నాము, ఇంకొక విషయము బ్రిటిష్ వాళ్ళు చేసింది మనము
ఇండిపెండెన్స్ తర్వాత కూడా మీరు యాక్ట్స్ నుంచి మొదలు పెడితే ప్రతీదీ వాళ్ళు చేసింది కంటిన్యూ చేసి లాస్ట్ నాకు తెలిసి 2020, 21 ఆ తర్వాత కొత్తగా యాక్ట్స్‌ని అమెండ్మెంట్ చేశారు. ఈవెన్ మన సీఆర్‌పీసీ, ఎస్ సీపీసీ ఈ యాక్ట్స్ కూడా. అయితే ఇప్పుడు మనము టెంపుల్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు అప్పుడు బ్రిటిష్ వాళ్ళు చేసిన ఎండోమెంట్ యాక్ట్స్‌ని ఇంకా ఆ తర్వాత మన ఇండియాలో ఇంకా కంటిన్యూ చేసుకుంటూ వచ్చి ఓన్లీ హిందూ టెంపుల్స్‌కి మాత్రమే ఎండోమెంట్ యాక్ట్ పనిచేస్తూ అంటే మన టెంపుల్స్‌ని ఎందుకు ఫ్రీ చేయట్లేము ఇంకా? ఇప్పుడు నేను నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఈ యాక్ట్ ఎవరు తెచ్చారు? ముందుకు బ్రిటిష్ మన నుంచి ఉన్న యాక్ట్‌ని కంటిన్యూ మన ఇండిపెండెన్స్ అయినాక మనోళ్ళు వీళ్ళు కంటిన్యూ కంటిన్యూ ఇప్పుడు చేశారు. అసలు ఆ బ్రిటిష్ వాడు ఏం చేసి దేవుని తెలుసు కానీ వచ్చినోడని చేయాలి కదా చక్కగా. హ్మ్. చేయలే. చేయకపోవడం పక్కన పెట్టండి మీరు. అసలు ఎడ్యుకేషన్‌నే సర్వనాశనం చేసి పడేశారు కదా! ఇప్పుడు మీరు ఒకసారి ఆల్ ఇండియా లెవెల్‌లో 5 మంది ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇప్పుడు ముస్లింలే. వాళ్ళ ఆలోచన అంతా కూడా హిందుత్వానికి వ్యతిరేకంగా ప్రయత్నం చేయడమే. టెంపుల్స్ ఈరోజు కూడా ఏం చేస్తున్నారు? ఎండోమెంట్ ల్యాండ్స్‌ని ఈరోజు కూడా ఎండోమెంట్ ల్యాండ్‌లని కాలేజీలకు, ప్రభుత్వ ఆఫీసుల కోసం ట్రాన్స్‌ఫర్ చేసుకుంటున్నారు. నేను అడుగుతున్నా ఈరోజు. వక్ఫ్ బోర్డ్ భూముల గురించి ఈడ మాట్లాడుతున్నారు. మరి నేను అడుగుతున్నా రజాక రజాకార్ల రజాకార్ల చేతి నుండి మనకు జైన్ చౌదరి గారొచ్చి యాక్షన్ తీసుకున్నప్పుడు ఈళ్ళేమన్నారు? మొత్తం మన స్టేట్‌ని హైదరాబాద్ స్టేట్‌ని హ్యాండ్ ఓవర్ చేసిపోయిండ్రు కదా! 556 రాజ్యాలు ఈ భారతదేశంలో విలీనమైనాయి. మరి భూములన్నీ విలీనమైనట్లే కదా! రాజ్యాలు విలీనమైనప్పుడు. మరి వాళ్ళు అసలు ఎప్పుడో పాకిస్తాన్ పోయేటప్పుడు భూములు ఇచ్చిపోయిందంట. ఆ భూములు మావట. నాకు అర్థమైతే లేదు. వాడు ఇచ్చిపోయిన తర్వాత నీ రాజ్యం మాకు 1948 17 సెప్టెంబర్ రోజు కదా! హ్మ్. మాకు స్వతంత్రం వచ్చింది. మరి నీ భూములు ఎక్కడి నుండి వచ్చాయి? దీన్ని ఎవరు మాట్లాడుతున్నారు? రాజ్యాలే విలీనమైనప్పుడు నీది నాది ఎట్లుంటది? టెంపుల్స్ కంటే ఆడ టెంపుల్స్ ఉన్నాయి. దేవుని విగ్రహాలు ఉన్నాయి. ఆడ దేవుళ్ళు పుట్టినవి ఉన్నాయి. మీ దానికి ఆధారాలు ఏమున్నాయి? నువ్వు ఏ భూమి మీద నిలబడి నాది అయిపోయి నీదే. ఆయన పోయి చార్మినార్ నాది, నాది. రామాలయం నాది, నీదే. దాన్ని ఛాలెంజ్ చేసే అవకాశం లేదు. అంటే ఎంత ఘోరం అంటే తుష్టీకరణ విధానం అంటాం దీన్ని. అసలు నిజంగా చెప్తే టెంపుల్స్ భూముల విషయంలో అసలు ప్రభుత్వానికి అధికారం ఉండొద్దు. ఈరోజు కర్ణాటకలో ఏమైంది? హ్మ్. ఇప్పుడు ఈ వక్ఫ్ బోర్డ్ లేదంటే కొందరే అనుభవిస్తున్నారు. ఇప్పుడు మీరు ఉదాహరణకు హైదరాబాద్ తీసుకోండి. నిజంగా లెక్కలు తీస్తే ఈరోజు ఓవైసీ వాళ్ళ చరిత్ర తీస్తే వేల ఎకరాల భూములుంటాయి. ఎవరు అడిగేటోడు ఉండడు. మేము యాజ్ ఎ యంగ్ జనరేషన్ మా పాయింట్ ఆఫ్ వ్యూ ఒకటే. ఎవరైనా వాళ్ళ రిలీజియన్‌ని ప్రమోట్ చేసుకోవచ్చు. కాకపోతే సెలెక్టివ్ సెక్యులరిజం అనేదే వద్దు. నేనేమంటా అంటే నువ్వు హిందూ ఉండు, క్రిస్టియన్ ఉండు, టోపీ పెట్టుకో, సిలువ పెట్టుకో, నువ్వు మస్జిద్‌కు పో, నువ్వు గుడికి పో, నువ్వు అడ్డనామం పెట్టు, నువ్వు పొడునామం పెట్టు, కానీ భారత్ మాతకు పంగనామం పెట్టొద్దు అంటది. నిజమా కదా? అరే భారత్ మాతకు చెయ్యి అంటలేడు నువ్వు. ఇప్పుడు శురువైంది. మొన్న చూడు ఎలక్షన్ బీహార్ ఎలక్షన్‌లో ఆయన ప్రశాంత్ కిషోర్. అరే ఒక ఆమె బొట్టు పెట్టుకుంటే పక్కన పోయి తుడుచుకుంటాడు. ఒక ఆమె ప్రసాదం ఇస్తే పక్కన పాడేసిండు. టీవీలలో వచ్చింది. అంటే ఎంత మన కర్మ ఎంతవరకు వచ్చింది చూడండి. 100 మంది హిందువులు ఉన్న చోట ఒక్కో టోపీ పెట్టుకొని ఉంటాడు బాజప్తా. హ్మ్. కానీ ఈడు ఓట్ల బిచ్చగాడు ఓట్ల కోసం బొట్టు తుడుచుకుంటాడు. ఈయన బతికేందుకు నిజమా కదా? ఈరోజు అందుకనే ఇది మార్పిడి వస్తుంది. మార్పిడి రావాలి. నేను ముఖ్యంగా యువకులతో కోరేది ఏంటంటే యువకులు ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఈ దేశాన్ని రక్షించవలసిన అవసరం ఉంది. సనాతన ధర్మాన్ని రక్షించవలసిన అవసరం ఉంది. మన టెంపుల్‌లని, మన గుళ్ళని రక్షించుకోవాల్సినది వీళ్ళు యువకులు కూడా దాంట్లో భాగస్వాములు కావాలి. ఇప్పుడు ఏముందంటే ముసలోళ్ళే ఉంటున్నారు. చాలామంది టెంపుల్ దగ్గర చూడండి ముసలోళ్ళు ఎక్కువ ఉంటున్నారు. అంటే భాగస్వాములు అయితే అవతలోడు భయపడతాడు. లేకుంటే కబ్జాలు అయిపోతాయి రాను మెల్లమెల్లగా. మీ
పర్సనల్ పొలిటికల్ జర్నీ గురించి మాట్లాడితే ఇప్పటి వరకు బీజేపీతో మీ జర్నీ ఎలా సాగింది? నేను ముఖ్యంగా ఈ పాత జిల్లా అంటే ఇప్పుడున్న 5 జిల్లాలు నాగర్ కర్నూల్, వన్పర్తి, గద్వాల, నారాయణపేట, పార్ట్ ఆఫ్ ది వికారాబాద్, మ్మ్. ఈ పాత పెద్ద జిల్లా. ఈ జిల్లాకు నేను 3 సార్లు జిల్లా అధ్యక్షుడిగా పనిచేసాను, 3 టైమ్స్. తర్వాత 88లో నేను జాతీయ కార్యవర్గ సభ్యునిగా పనిచేసిన. దాని తర్వాత మహారాష్ట్ర, సోలాపూరు, పూనా, భీమండి ఎలక్షన్ల సమయంలో అక్కడ పనిచేయడం. దాని తర్వాత గుల్బర్గా డిస్టిక్, రాయచూర్ డిస్టిక్, దాని తర్వాత యాదగిరి డిస్టిక్ కర్ణాటక పనిచేయడం. దాని తర్వాత ముఖ్యంగా రాయలసీమలో ఈ చిత్తూరు, కడప, అనంతపూరు, కర్నూలు ఈ జిల్లాల్లో ఉద్యమాలే కాకుండా ఆర్గనైజేషన్ పరంగా కూడా పనిచేసిన. అక్కడ ఒక 5 రోజులు బద్దంబాల్ రెడ్డి గారు, తర్వాత ఇంద్రసేన్ రెడ్డి గారు, ఇప్పుడున్న గవర్నరు, మేమందరం కలిసి 5 రోజులు స్కూటర్ ర్యాలీ నిర్వహించడం, శాంతి కోసం, నీటి కోసం అని చెప్పేసి. దాని తర్వాత మళ్ళీ తిరుపతి టు వరంగల్ సస్యశ్యామల యాత్ర అని పెట్టాం. దానికి విద్యాసాగర్ రావు గారు, బాలరెడ్డి గారు, జితేందర్ రెడ్డి గారు అప్పుడు ఎంపీ ఉన్నారు. దానికి కూడా ప్రముఖంగా నేను పనిచేసి ఆ జిల్లాలో ఇన్ఛార్జ్ కూడా నేను పనిచేసిన. తర్వాత ముఖ్యంగా మన తెలంగాణ ఏరియాకి వస్తే నల్గొండ జిల్లా ఇన్ఛార్జ్గా పనిచేయడం. పాత జిల్లాలు నేను చెప్తున్నాను, ఇప్పుడు 4 జిల్లాలైనాయి. దాని తర్వాత కరీంనగర్ డిస్టిక్, నేను కరీంనగర్ డిస్టిక్లో ఎక్కువ రోజులు పనిచేసినాను. విద్యాసాగర్ రావు, ఇప్పుడున్నటువంటి మన సహాయ హోంమంత్రి గారు సంజయ్ గారు ఆ జిల్లాలో కూడా ఎక్కువ రోజులు పనిచేసిన. దాని తర్వాత వచ్చేసి గ్రేటర్ హైదరాబాద్, ఈ గ్రేటర్ హైదరాబాద్లో పనిచేయకుండా ఇక ఈ మహారాజ్గంజ్ మిగిలిన బై ఎలక్షన్ల ప్రతి దాంట్లో పాల్గొని నరేంద్ర భాయ్ సాబ్ నిలబడినప్పటి నుండి కూడా ఇక్కడ ఎలక్షన్లో పనిచేస్తూ వస్తున్నాను. జనసంఘ్ పీరియడ్లో కూడా నేను కన్వీనర్గా ఉన్నాను. దాని తర్వాత రాష్ట్ర ఉపాధ్యక్షునిగా 3 సార్లు ఉన్నాను, రాష్ట్ర కార్యదర్శిగా 2 సార్లు ఉన్నాను, రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా 2 సార్లు ఉన్నాను. తర్వాత తెలంగాణ ఉద్యమ కమిటీకి విద్యాసాగర్ రావు గారు చైర్మన్, నేను కన్వీనర్గా ఉన్నాను. తర్వాత ఈ ఇప్పుడు డిసిప్లినరీ కమిటీ, స్టేట్ డిసిప్లినరీ కమిటీకి కూడా నేను ఇది 3వసారి డిసిప్లినరీ కమిటీ మెంబర్గా ఉండడం. దాని తర్వాత ఎలక్షన్ కమిటీ బోర్డు మెంబర్గా కూడా నేను పనిచేయడం జరిగింది. ఇట్లా నా అదృష్టం అంటే వాజ్పేయి గారితో, అద్వానీ గారితో, వీళ్ళందరితో బాగా అప్పుడు జాతీయ కార్యవర్గ సభ్యునిగా ఉన్నప్పుడు కలిసేటటువంటి అవకాశం బాగా దొరికేది. ఇప్పుడు బంగారు లక్ష్మణ్ గారు, వి రామారావు గారు, డిఎస్పి రెడ్డి గారు, పివి చలపతిరావు గారు, వీళ్ళంతా సీనియర్లు ఉండేవాళ్ళు. ఇప్పుడు వీళ్ళంతా బాగా పనిచేయడం, వాళ్ళని మరి పనిచేసేటువంటి నా అదృష్టం ఏంటంటే డిఎస్పి రెడ్డి గారి నుండి ఈరోజు ఉన్నటువంటి అధ్యక్షుని వరకు నేను అందరితో ఉన్న అన్ని టీంలలో ఉన్నా. ఇప్పుడు మీరు దేశంలో ఇన్ని ప్రదేశాలు తిరిగారు, ఇన్ని చోట్ల వర్క్ చేశారు. కాకపోతే మీ బేస్ వచ్చేసి నారాయణపేట. నారాయణపేట డిస్టిక్లో నారాయణపేటకి మీ తరపున ఏం కావాలనుకుంటున్నారు? నారాయణపేట ఇప్పటివరకు ఆఫ్టర్ ఇండిపెండెంట్ ఇన్ని ఇయర్స్లో ఎంత డెవలప్మెంట్ జరిగింది అనుకుంటున్నారు? ఇంకేం కావాలనుకుంటున్నారు? మహబూబ్ నగర్ జిల్లా మొత్తం కూడా భౌగోళికంగా 45,55,000 ఎకరాల భూమి, అందులో 34 లక్షల ఎకరాల భూమి సాగుకు యోగమైన భూమి, అంటే నీళ్ళు అందిస్తే మంచిగా సాగు పంటలు పండించవచ్చు. అదేవిధంగా కృష్ణానది, తుంగభద్రా నది, భీమా కూడా మన దాంట్లో ఎంటర్. ఈ నదులకు ముఖద్వారము మన పాలమూరు జిల్లా, పాత పాలమూరు జిల్లా. ఇది 308 కిలోమీటర్లు ప్రవహిస్తున్నది మన జిల్లాలో. అంటే 76% మన జిల్లాలో ప్రవహిస్తున్నది. దురదృష్టం ఏంటంటే ఈరోజు వరకు మనం 5 నుండి 7 లక్షల ఎకరాల భూమి కూడా సాగు చేసుకునే పరిస్థితి లేదు. ఆన్గోయింగ్ స్కీమ్స్ కొన్ని ఉన్నాయి. ఇప్పుడు నెట్టెంపాడు ఉంది, కోయిల్ సాగర్ ఉంది, కలోకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ఉంది, ఇప్పుడు భీమా ప్రాజెక్ట్ ఉంది, ఇప్పుడు ఈ 69 జియో ఉంది. ఇవన్నీ కూడా పూర్తయితే 12 నుండి 13 లక్షల ఎకరాలు కూడా సాగైతే లేదు. అంటే ఇంకా దాదాపుగా ఒక 13 లక్షలు అయితే ఇంకా 21 లక్షల ఎకరాల భూమి సాగు యోగ్యం ఉన్నది. అందుకనే అప్పుడు మేము ఏం చేసామంటే, నిజంగా నాకు సంతోషం ఏంటంటే
నీకు రాజకీయాల్లో పుట్టడమే కాకుండా సంఘ స్వయం సేవక్గా ఈ జిల్లా బ్యాక్ కావాలంటే పెండింగ్ ప్రాజెక్ట్ పూర్తి కావాలని 83లో కె నారాయణ రెడ్డి గారు మా అధ్యక్షుడు, నేను యువ మోర్చా అధ్యక్షుడు, మా రవీంద్రనాథ్ రెడ్డి గారు తంగిడికి నుండి అంటే ఎక్కడైతే స్పాట్ ఉందో మీకు దానికి చెప్తాను. తంగిడికి నుండి హైదరాబాద్ వరకు పాదయాత్ర చేసినాం. ఎన్టీ రామారావు ఇంటికి ముట్టడిచ్చినాం. దాదాపు 2000 మంది ఆ రోజు వచ్చారు. ఆ జమానాలు మేము ఎన్టీ రామారావు గారిని స్పందిస్తూ దీన్ని లిఫ్ట్ల కింద ఇచ్చేశారు. ఎందుకు చేయాల్సి వచ్చింది? మన దురదృష్టం ఏంటంటే భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా ఏర్పడినప్పుడు 1951లో మనము తుంగభద్రలో ఒక 100 టీఎంసీలు కోల్పోయినాం. కృష్ణాలో ఒక 54 టీఎంసీల నీళ్లు కోల్పోయినాం. ఎందుకంటే ఒకవేళ తంగిడికి పై భాగంలో ప్రాజెక్ట్ కట్టినట్లయితే మొత్తం జిల్లా మొత్తం గ్రావిటీ మీద సాగయ్యేది. కింద పోయే పరిస్థితి ఉండదు. గ్రావిటీ మీద మనకు అన్ని నీళ్ళు వచ్చేవి. అటు గుల్బర్గా అంటే కమలదిన్న దగ్గర అక్కడ, తంగిడికి దగ్గర ఇక్కడ 2 పోలే. అంటే బ్రిజేష్ ట్రిబ్యునల్లో అసలు అప్పుడు అవార్డులు ఏంటంటే ప్రాజెక్ట్ మనం కట్టుకుని నీళ్లు మనం వాడాలి, విద్యుత్ వాళ్ళకి ఇవ్వాలి. ఓకే. కానీ ఇక్కడ కొంత లాబింగ్ చేయడం వల్ల కొందరు అడ్వకేట్లు అనండి, ఇంజనీర్ అండి, మన జిల్లాకు అసలు లాభం కానట్లు చేసింది వాళ్ళు. బ్రిజేష్ ట్రిబ్యునల్ ముందు సరైనటువంటి ఆర్గ్యుమెంట్ చేయకపోవడంతో ఆ ప్రాజెక్టు మనం కోల్పోయి ఈరోజు లిఫ్ట్ ఇరిగేషన్ మీద బతికే పరిస్థితి వచ్చింది. ఆ లిఫ్ట్ ఇరిగేషన్ల పరిస్థితి కూడా ఏముండదంటే కరెంటు ఉంటే మోటార్ చెడిపోతుంది, మోటార్ చెడిపోతే కరెంట్. ఎందుకంటే కింది నీళ్ళ మూట కొట్టినట్లే. మునుపు మనం ఎడ్లను కట్టి మూట కొడుతుంటాం కదా, ఇప్పుడు లిఫ్ట్ ఇరిగేషన్ అంటే కింద ఉన్న నీళ్ళని పైకి ఎత్తిపోయడమే. మన పరిస్థితి ఏమైందంటే నీళ్లు పైన అయిపోయినాం, మనం పైన అయిపోయినాం, నీళ్ళు కింద అయిపోయినాయి. దానివల్ల మేము ఏది ఏమైనప్పుడు కొంచెం ఇదైనా పూర్తిగానని చెప్పేసి అప్పటి నుండి పాదయాత్రలు మొదలెట్టడం, కాడెడ్ల ర్యాలీ చేసినాం. ఎడ్ల బండ్ల లాస్ట్కు 93లో 2000 ఎడ్ల బండ్లతో, ఇట్స్ ఎ వరల్డ్ రికార్డ్. తంగిడికి నుండి నేను 100 బండ్లను తీసుకొని బయలుదేరిన. అక్కడ నుండి అందరు భయపడ్డారు. మా లీడర్లు అంతా తిక్కబట్టిందా, ఎడ్లకు మేత ఏంటి, దాని నీళ్ళ పరిస్థితి ఏంటి, తిండి ఏంటి, ఎట్లా అన్నారు, 5 రోజులు పోవాలి, ఎట్లా అవుతుంది ఏమని కానీ బయలుదేరి. మీరు ఆశ్చర్యపోతారు. మేము ట్రాక్టర్లో అన్ని పెట్టినాం, బియ్యం, పప్పు, ఇప్పు, వంట సామాన్. కానీ ఒక్క ఊర్లో కూడా మనకు వంట చేయాలి. ఊర్లో వేసి వచ్చి తిండి పెట్టినాయి. ఊరు బండ్లు వచ్చినాయి. పాలమూరు మొత్తం కూడా పెండైపోయింది మొత్తం. అంటే ఎద్దు ఎట్టుండవు, ఒక ఎద్దు కొమ్ముతో కాడిమేన లేపితే ఇంకో ఎద్దు నోటుతో ఎత్తుకునేవి, అవి వేసుకునేవి కాడిమేన. అప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి యూపీఎస్ చైర్మన్ ఆల్ ఇండియా ప్రీతి సుదన్ గారు, అప్పుడు కలెక్టర్ గారు, ప్రమోద్ మహాజన్ గారు, వెంకయ్య నాయుడు, వీళ్ళంతా కూడా మహబూబ్నగర్ రావడం జరిగింది ఆ రోజు. అప్పుడు ఈ ప్రాజెక్టులు సాధించుకోవడం జరిగింది. అద్వానీ గారు వచ్చారు పాదయాత్ర నారాయణపేట. అంటే నా ఆలోచన ఒకటే, నారాయణపేటకు ఫస్ట్ రావాల్సింది నీళ్లు రావాలని కొట్లాడినాం. దాని తర్వాత అది భీమా ప్రాజెక్ట్ మెల్లగా స్టార్ట్ అయింది. అది కూడా ఈరోజు కర్మ ఏంటంటే ఆ భీమా ప్రాజెక్ట్ డిపిఆర్కి ఇప్పుడున్న దానికి సంబంధమే లేదు. అది ఎట్లయిపోయిందంటే గెలిచిన ప్రజాప్రతినిధులకు ఇసుక దందా కోసం మాఫియా తయారైపోయింది. ఏం చేస్తున్నారు? సంగం బండ, దానికి 2 పోర్షన్స్ ఉంటాయి భీమాలో, సంగం బండ, భూత్పూర్. సంగం బండలు ఏం చేస్తే నిందడే ఇసుక వచ్చింది అంటే లేపుతారు, నీళ్ళు మళ్ళీ నదులో పోతుంది, వెనక ఇసుక దందా స్టార్ట్. అడిగే నాతులు లేరు. భూత్పూర్ రిజర్వాయర్, ఇవి 2. ఇక మళ్ళీ కింది భాగం అయిపోయింది, పోయింది, ఏమైతే లేదు. దీనికి పిల్ల కాలువలు గతి ఏంటి, రిహాబిలిటేషన్ ఏంటి? ఊర్లు పక్కనే అటాచ్ ఉన్నాయి, వాళ్ళ పొల్యూషన్ వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది, వాళ్ళే పైసలు రాలే. దాంట్లో కుంభకోణాలు జరిగినాయి. 10 కోట్ల రూపాయలు కుంభకోణం చేసిండ్రు వీళ్ళ పేరు మీద అని చెప్పేసి ఇద్దరి మీద యాక్షన్ కూడా తీసుకోవడం జరిగింది. కానీ ఇప్పుడున్న ప్రజాప్రతినిధులు, ఇప్పుడు మినిస్టర్ గారు ఉన్నారు, మరి ఏం చేస్తారు చూసేది. అడిగే దిక్కు లేదు. అది కూడా ఎంత, మొత్తం 2 లక్షల ఎకరాల భూమి సాగు కావాలి. తర్వాత కేసీఆర్ వచ్చిన తర్వాత ఏం చేశారు? పాలమూరు రంగారెడ్డి, అసలు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం జీవో 72 2013లో తీశారు. అది ఎక్కడ చేయాలని చెప్పేసి అంటే జూరాల ప్రాజెక్టు బ్యాక్ వాటర్ తీసుకున్నాలని. ఎందుకంటే మనకి ఇంట్రెస్టెడ్ ఏం హెడ్ఏక్ ఉండదు. అంటే ఇప్పుడు మనకి కంపేర్ చేస్తే కర్ణాటకలో చాలా చెక్ డ్యామ్స్ కడుతున్నారు, మన స్టేట్లో ఎందుకు?
అదే కదా వచ్చిన బాధ హ్మ్. ఏమిటంటే మన కర్ణాటక మన వాళ్ళ రాష్ట్ర నాయకులకు గెలిచిన ప్రజాప్రతినిధులకు దీని మీద అవగాహన తీసుకునే ప్రయత్నం చేయరు, అవగాహన కూడా లేదు. హ్మ్. ఇప్పుడు కిందోళ్ళకి అవగాహన ఉంది, పోతిరెడ్డిపాడు దంచుకొని పోతున్నారు, హ్మ్. వాళ్ళు ఏం చేస్తారు, కింద నీళ్ళు పోతాయి కదా, హ్మ్. నువ్వు ఆపుకోవడానికి ఏం చేస్తున్నావు? ఆర్డిఎస్లో నీకు రావాల్సింది 15.1 టీఎంసీ నీళ్ళు రావాలి, ఈరోజు 3-4 టీఎంసీల నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. హ్మ్. ఆలంపూర్ సాగు కావాలి, అయితే లేదు. జూరాల ప్రాజెక్ట్ 17.20 టీఎంసీల నీళ్లు రావాలి, ఈరోజు పరిస్థితి అయితే 6 టీఎంసీల నీళ్లు 11 టీఎంసీల వాటర్ స్టోరేజ్ కెపాసిటీ ఉండాలి దానికి, ఈరోజు 5-6 టీఎంసీల నీళ్లు కూడా ఉండే పరిస్థితి లేదు, ఇప్పుడు మొత్తం సిల్ట్ నిండిపోయింది. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ముగ్గురు మంత్రులు అంటే ఒక ముఖ్యమంత్రి, ఇద్దరు మంత్రులు. ఎస్, ఇప్పుడు వీళ్ళున్నా గూడా మనము ఇంకా దీని గురించి ఎందుకు చేయట్లేము? నేనేం చెప్తున్నా అంటే ప్రాజెక్టుల పేరు మీద వీళ్ళు దందలు పెడుతున్నారు. నిజంగా దీని మీద విచారణ జరిగితే ఇప్పుడు అన్నీ బయటపడతాయి. ఈ జియో పాలమూరు రంగారెడ్డి జియో తీశారు కదా, తీసిన తర్వాత ఏమన్నారు, కోయిల్ సాగర్ దగ్గర రిజర్వేర్ చేయాలి, తర్వాత మొహమ్మదాబాద్ దగ్గర ఒకటి చేయాలి, దాని తర్వాత లక్ష్మీదేవులపల్లి దగ్గర ఒకటి రిజర్వేర్ చేయాలన్నారు, దానికి 70 టీఎంసీ వాడాలన్నారు. నేను చెప్పిన, అరే వరద జలాలతో అయ్యే పనే, ఆ రోజు అపోజ్ ఫర్ దట్. దాని తర్వాత ఏమైంది, ఈ 72 దాని గురించి నేను అపోజ్ చేయలేదు, ఎందుకంటే దగ్గరలో ఉంటుంది, వచ్చిన కాడికి రాని కొంత వస్తుంది అనుకున్నాం. కానీ ఏమైంది, ఇదే సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఎస్ఆర్ రెడ్డి గారు ఇద్దరు మా ఏరియా మొత్తం ముంపడబోతుంది, మేము కానిస్తలేం, దాన్ని మేము ఊరేసుకున్నాం అట్లా ఇట్లా అనే వరకు ఇదంతా కొల్యూడెడ్. హ్మ్. కేసీఆర్, రేవంత్ రెడ్డి, ఎస్ఆర్ రెడ్డి కాంట్రాక్టర్తో కలిసి 8 రోజుల లోపలనే శ్రీశైలం పోయిందండి ప్రాజెక్ట్. హ్మ్. ఈ ప్రాజెక్ట్ ఇక్కడ బంద్ చేసి శ్రీశైలం, ఎంత విచిత్రం ఏంటంటే ఈడనేమో 360 మీటర్ల నుండి 580 మీటర్ల హైట్ ఉంది, ఈరోజు 248, అది కూడా మళ్ళీ 300 కిలోమీటర్ దాదాపు వెనక్కి పోయి. హ్మ్. ఎట్లంటే మన కాళ్ళ దగ్గర నుండి నీళ్లు పోతున్నాయి, ఆ నీళ్ళని శ్రీశైలం నుండి మళ్ళీ ఇక్కడ తీసుకొని వస్తారంట. సార్ శ్రీశైలం ప్రాజెక్ట్ ఈజ్ మెంట్ ఫర్ ఓన్లీ ఎలక్ట్రిసిటీ, హ్మ్. దట్ ఇస్ నాట్ ద అగ్రికల్చర్ ప్రాజెక్ట్. హ్మ్. పిల్గ్రిమేజెస్ వస్తే వాళ్ళు స్నానం చేయడానికి పెట్టారు, అట్లా చేసి దాన్ని అక్కడ కొనబోయినప్పుడు 5 రిజర్వాయర్లు అండి, ఒకటి 14 టీఎంసీ, ఒకటి 20 టీఎంసీ, ఒకటి 24 టీఎంసీ, ఒకటి 16 టీఎంసీ. సార్ పాసిబుల్? నువ్వు ఆడ లాగాలి, పోతిరెడ్డిపాడు ఆడనే పక్కల, కల్వకుర్తి ఆడనే లాగాలి, హ్మ్. ఎస్ఎల్బిసి ఆడ పోవాలి. ఇంజనీర్ ఏమన్నారంటే ఆడ ఒక్కడ ఏమని చేస్తే రేపు ప్రమాదం ఉంది, పలిగేటటువంటి ప్రమాదం కూడా ఉంటుంది అవతల అన్నారు. హ్మ్. ఏమైంది, ఈరోజు వర్షం వస్తే పోయి టీఆర్ఎస్ అప్పుడు పోయి మేము అయిపోయి ఇనాగ్రేషన్ చేసినా అన్నారు, ఏమైంది మరి? ఒక్క రిజర్వ్ చూడండి, శ్రీశైలం లోపల 245 మీటర్ల లోపల నుండి పైకి లాగాలి, అది ఫస్ట్ నిండిన తర్వాత ఇంకా 4 దాంట్లోకి తీసుకొని పోవాలి, ఒక్కొక్క దానికి మీరు 48 కిలోమీటర్ల టనల్, 55 కిలోమీటర్ల బాండ్, దాని తర్వాత నేను అనుకుంటాను 30 కిలోమీటర్ పై చిలుకు ప్రాజెక్ట్, దీనికి మొత్తం ఎంత, 2 లక్షల పై చిలుకు భూమి అక్వైర్ కింద పోతున్నది. ఇప్పుడు ఇందులో విలేజర్స్ దీన్ని అడ్డగా ఉంటున్నారు అని చెప్పి, ఇంకా ఎన్‌జీటీలో కేసులేసి మనం క్లైమేట్ ప్రాబ్లమ్ అయితుందని చెప్పి మనం దీని మీద కేసు కూడా అయింది కదా, హ్మ్. శ్రీదేవి గారు కలెక్టర్ ఉన్నప్పుడు ఇక్కడ సెంట్రల్ ఫారెస్ట్ని వీళ్ళు మొత్తం సాఫ్ చేసి పర్మిషన్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎన్‌జీటీ, పర్మిట్ ఎన్‌జీటీ. చేసిందంటే ఫైన్ వేశారు, హ్మ్. 100 కోట్లు ఫైన్ వేశారు, ఇంకా అది కట్టలే గవర్నమెంట్, హ్మ్. యాక్షన్ తీసుకోమని రామని ట్రాన్స్ఫర్ చేశారు. హ్మ్. ఎందుకంటే అందుకు ఇప్పుడు నేనేం చెప్తా అంటే ఇలా చిత్తశుద్ధి లేదు, కమిషన్ మీదే ధ్యాస తప్ప చిత్తశుద్ధి, ఆడికి ఎందుకు కొనపోయినాను, హ్మ్. ఈడ అది నేనేమన్నా అక్కడ వేరే చెయ్యి, అక్కడ ఒక 10 టీఎంసీ, అక్కడ ఒక 30 టీఎంసీ చెయ్యి, ఇక్కడ ఒక 10 టీఎంసీ చెయ్యి. ఇప్పుడు శ్రీశైలం దగ్గర ఇంట్రెస్టెడ్ కొట్లాట కదా, కావాలని పాలమూరుని నాశనం పట్టించండి. నేను చెప్పిన పాలమూరుని నాశనం చేసినోడు తిండి దొరకక సస్తాడని చెప్పి ఇప్పుడు అదే గతి పవర్ పాయింట్ సంక్రాంతి వాళ్ళు. అందుకే మేము అప్పుడు ఏం చేసినాం, దాని తర్వాత ఇదైన తర్వాత 16 జియో వచ్చింది, ఇదంతా నిజమైన ఇదంతా కిందికి అయిపోతుంది, కానీ నారాయణపేట, కొడంగల్, మక్తల్ గతి ఏంటి అని ఆలోచన చేసి ఇంజనీర్లు నేను 2008 బోర్డులో పాస్ చేశాను,
భీమా ప్రాజెక్టుకు 20 టీఎంసీలు ఇచ్చినాం కదా, 20 టీఎంసీలు అవసరం లేదు. అప్పుడు 1 టీఎంసీకి 10,000 ఎకరాలు సాగుతుందని ప్లాన్ చేసిండు. ఇప్పుడు 15,000 కింద వేశారు. వేసి ఏం చెప్పారంటే భీమా ప్రాజెక్ట్ ఏదైతే భూత్పూర్ ఉందో భూత్పూర్ రిజర్వర్ దగ్గర ఒక మోటార్ పెట్టే అవకాశం ఉంది. ఆ భూత్పూర్ నుండి ఊట్కూరు దగ్గరలో, ఊట్కూరు నుండి జాజాపూర్, జాజాపూర్ నుండి జయమచ్చరు, జయమచ్చరు నుండి కాన్కుర్తి, హైయెస్ట్ ఎంత 360 నుండి 500 చిల్లర తీసుకుంటుంది. గ్రావిటీ మీద కొడంగల్ మొత్తం కూడా 1,00,000 ఎకరాల భూమి సాగవుతుంది. మన దగ్గర ఒక 40-50 వేల ఎకరాలు సాగవుతుంది, మక్తల్లో కొంత సాగవుతుంది అని చెప్పేసి ప్లాన్ చేశారు. ప్లాన్ చేస్తే దానికోసం ఇది అవసరం లేదు. దాంట్లో పాలమూరు రంగారెడ్డి మార్చి ఒకటి ఆలోచించండి, శ్రీశైలం దగ్గర నుండి పాలమూరు నారాయణపేటకు నీళ్ళు వస్తాయట. నెత్తి మీద నెత్తి కొట్టుకున్నా నేను చెప్పినది అట్లా, నెత్తి మీద నీళ్ళు వస్తే కాళ్ళకాడ వస్తాయా, కాళ్ళకాడ నీళ్ళు వస్తే నెత్తి మీద వస్తాయా? ఎంత ఘోరం అంటే హాస్యాస్పదం. కాలువ కిందికి పోతున్నాం, మళ్ళీ ఒక కాలువ పైకి తెస్తాడట మిషన్లు పెట్టి. ఇక్కడ పక్కన లాక్కోవచ్చు కదా రెండు వైపులా. అంటే ఏమిటి కోసం? కమిషన్ కావాలి. రిజర్వర్ల పేరు మీద దోపిడీ. మంది సావని, ప్రజలు చస్తే చచ్చిరి, కానీ మేము బతకాలి. కాబట్టి దాన్ని 69 జీవో కోసం మొదటిసారి నేను కమ్యూనిస్టే మరి తమ్మినేని వీరభద్రం గారు, మురళీధర్రావు ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ పిలిపించి, ఆ తర్వాత జైపాల్ రెడ్డి గారు కూడా వచ్చారు దానికి. ఈవెన్ ఇప్పుడున్న ముఖ్యమంత్రి కూడా దాన్ని సపోర్ట్ చేశారు. ఆల్ పార్టీ, ఈవెన్ మన చనిపోయిన ఎమ్మెల్యే మన దయాకర్ రెడ్డి ఆయన కూడా న్యాయపడి పాదారు. ఇక్కడ భూత్పూర్ నుండి మొత్తం తిరుపతి మహబూబ్నగర్లో వచ్చి మీటింగ్ చేశాం 69 చేయాలని చెప్పేసి. ఇప్పుడు ఈయన గెలిచిన వెంటనే ఆ యొక్క 69కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిండు, పని స్టార్ట్ అయింది. కానీ దాన్ని కూడా ఇంతవరకు డిపిఆర్ లేదు. విచిత్రం ఏంటంటే పాలమూరు రంగారెడ్డి డిపిఆర్ లేదు ఈ రోజు వరకు. దీన్ని కూడా కరెక్ట్ డిపిఆర్ వస్తలేదు. అసలు ఏంటి మీరేమైనా మారుస్తున్నారు, ఏం చేస్తున్నారు అంటే నేనేం కోరుతున్నా అంటే దయచేసి ఏది చేసినా ప్రాజెక్ట్ చేస్తూ నేను స్వాగతిస్తున్నా, చేయాలి కూడా. ఏమని నేనేం చెప్తా అంటే వీళ్ళు ఏమంటారు, లేదంటే రేపు పాలమూరు రంగారెడ్డి కొందరు పనికిరాని వాళ్ళు జమైన్ మంది సగం మేధావులు సగం తెలిసిన వాళ్ళు ఏమంటారు, పాలమూరు రంగారెడ్డి అన్ని నీళ్ళు వస్తాయి. అది నాకు అర్థమైతే లేదు. పాలమూరు జిల్లా వర్షపాతం ఎంత ఉంది ఉండాలి కదా, ఇట్లా కామన్ సెన్స్. అచ్చా పోనీ ఎన్ని రోజులు వస్తున్నది వరద? ఇదేమో నికర జలాలు. నికర జలాలంటే మన చెంబులున్న నీళ్ళు ఎంత ఎప్పుడు కావాలో అప్పుడు తీసుకుంటాం. కానీ చెంబు మీది నుండి పారే నీళ్ళు వరద నీళ్ళ. నీకు వరద నీళ్ళు వచ్చేది 30 రోజుల నుండి 35 రోజులు మ్యాక్సిమంగా. వర్షపాతం ఫుల్ వస్తే 40 రోజులు. నువ్వు మరి 80 టీఎంసీలు ఖాళీ పాలమూరు రంగారెడ్డికి లాగాలంటే రోజుకి ఎంత లాగాలి? 3 టీఎంసీలు. 3 టీఎంసీలు అంటే మన ఇప్పుడు జూరాల ప్రాజెక్టులో ఉన్న సగమే. ఎంత కెపాసిటీ ఉన్న మోటార్లు ఉండాలి? కాబట్టి ఈ సింపుల్ విషయం ఇది. ఇంజనీర్లు కూడా చెప్పిండు దీన్ని, సార్ ఇది పాసిబుల్ కాదు. నో అంతే చేయాలంతే. శ్రీనివాసు పెట్టిండు అసెంబ్లీలో, అందరు చప్పట్లు కొట్టి ఇప్పుడు ఏడుస్తున్నారు. నేను అదే రోజు చెప్పిన, ఇదంతా మోసం చేస్తున్నారు, పాలమూరిని సత్యనాశ చేస్తున్నాడు ఈయన కేసీఆర్. చెప్పిన నేను ఎంపీగా అసలు పొలిటికల్ భిక్షం పెట్టిందే మేము, ఎంపీగా గెలిపించింది మేము, సెంట్రల్ మినిస్టర్ మేము చేసినప్పుడు అయిండు, ముఖ్యమంత్రి మాదేయాలండి. ఈరోజు నాశనం పట్టించి ఇప్పుడు ఈ వచ్చిన ముఖ్యమంత్రి మరి ఏం చేస్తారో చూసేది ఉన్నది ఈరోజు. ఘోరాతి ఘోరంగా. ఇంకో విషయం మీకు చెప్పాలి. ఒకటి ప్రాజెక్ట్ లేదు, ఒకటి నా ఆలోచన రెండోది మన దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ కుప్ప. దాని ద్వారా ప్రతి ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే అగ్రికల్చర్లో ఒక ఈ ప్రాబ్లం ఉంది, నెక్స్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ప్రాబ్లం ఉంది, ఎడ్యుకేషన్లో ప్రాబ్లం ఉంది. మేము అబ్జర్వ్ చేస్తున్న దాని పరంగా ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మన నారాయణపేట మన లాస్ట్ నుంచి సెకండ్ అంటే 49% లిటరసీ రేట్ అంతే. నేను 77లో డిగ్రీ చదువుతున్నా మహబూబ్నగర్. ఆ రోజు టీచర్లకు 19 నెలల జీతాలు లేవు. గవర్నమెంట్ ప్రైవేట్ ఉన్నది. అప్పుడు డికే సత్యారెడ్డి గారు కరెస్పాండెంట్, రామచంద్రారెడ్డి గారు సెక్రటరీ ఉన్నారు. అంటే నేను డిగ్రీ కాలేజ్ స్టూడెంట్గా 19 సార్లు అరెస్ట్ అయినా. గవర్నమెంట్ చేయాలి, ఎంఎస్ఆర్సీ కాలేజ్ 19 సార్లు నన్ను జైల్లో పెట్టారు. చెన్నారెడ్డి గారు వస్తే చెన్నారెడ్డి గారి డయాస్ మీద ఎక్కి ఆయన పంచ ఊడవీకినాం, మైక్ ఇరగొట్టినాం, 8 రోజులు లోపలేసి కొట్టారు, విపరీతం కొట్టారు, మాకు సాగు దెబ్బలు కొట్టారు. ఈ 2 పలగొట్టారు ఇవి. కానీ తర్వాత
ఎంఎస్ ఆర్ట్స్ సైన్స్ కాలేజ్ కాదు, గవర్నమెంట్ మా వల్ల అయింది. పిలిచిచ్చిండు ఆయన. అప్పుడు ఆ, ఈయన వెంగళరావు గారు, ఆయన ఆయన ఇచ్చేసిండు, అప్రూవల్ చేసిండు. సీఎం ఉన్నప్పుడు ఎవరు చెన్నాయుడు గారు పిలిచారు, మీరు మీ తల్లిపాలు గట్టిగా ఉండదు అంటే, సార్ మా భారత్ మాత తల్లి పాలు సార్ అంటే సరే అని చెప్పిన తర్వాత వెంగళరావు గారు వచ్చిన తర్వాత ఈ గవర్నమెంట్ అయిపోయింది. అంటే నేను చెప్పేది ఏమంటే, ఉద్యమం చేసేటటువంటి ఇది ఖతమైపోయింది. అదే అయింది. దాని తర్వాత నారాయణపేట డిగ్రీ కాలేజ్ చూడండి ఎట్లుంది. మా బాధ ఏంటంటే, నారాయణపేట డిగ్రీ కాలేజ్లో 1969-70లో అప్గ్రేడేషన్ ఆఫ్ హై స్కూల్ ఇంటూ జూనియర్ కాలేజ్ అని చెప్పేసి ఒక జియో వచ్చింది. 25 ఎకరాల భూమి ఇవ్వాలి, దాని తర్వాత 25,000 డిపాజిట్ చేయాలంటే, అప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కలిసి విద్యావర్ధక సమితి గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ అని చెప్పి 14 ఎకరాల 29 గుంటలు రిజిస్ట్రేషన్ చేసుకుని 1,200 రూపాయలు కొనుగోలు చేసి 25,000 రూపాయలు బ్యాంకులో అకౌంట్ నెంబర్ 13 25,000 డిపాజిట్ చేసి గవర్నమెంట్కి ఇచ్చేసాం. జూనియర్ కాలేజ్ గవర్నమెంట్. నారాయణపేటలో మరాఠీ, హిందీ, ఉర్దూ, కన్నడ అన్ని హై స్కూల్. మా నారాయణపేట కాస్మోపాలిటన్ సిటీ లాగా అయితే హై స్కూల్ జగ ఉండదు కాబట్టి ఆనే జూనియర్ కాలేజ్ స్టార్ట్ అయింది. తర్వాత ఏమైంది, మన నర్సిరెడ్డి గారు ఎమ్మెల్సీ అయిన తర్వాత దీని మీద దృష్టి పెట్టారు. కొందరు విద్యార్థులందరూ కలిసి ఏం చేశారంటే, చైతన్య భారతి ఎడ్యుకేషనల్ సొసైటీ అని చెప్పి 94లో రిజిస్ట్రేషన్ చేసుకుని BA BCom స్టార్ట్ చేశారు. చేసిన తర్వాత అది వేరే ప్రైవేట్లో నడుస్తున్నది. మెల్లగా ఈయన ఏం చేశారంటే, ఈ జగ ఖాళీ ఉండదు 14 ఎకరాలు చిల్లర, దీని మీద కన్వేసి నేను ఇక్కడ కట్టిస్తా అట్లా అని చెప్పేసి, ఇక నేను సూర్యలక్ష్మి కాటన్ మిల్తో కూడా పైసలు ఇప్పిస్తా అట్లని చెప్పి గంజులో సంచికి చారాన వసూలు చేయడం స్టార్ట్ చేశారు. అప్పుడు ఏబీ పౌళ్ళు ఎంత ఉద్యమాలు చేసి పెద్ద లొల్లి లేపి అది చేసి బాగా ఇది జూనియర్ కాలేజ్ మీరు ఎట్లా కాబట్టి రైతులతో నిర్మించబడిన భవనం అని చెప్పి అక్కడ రాపించారు. తర్వాత ఇంకా లొల్లి ఎవరికైనా కాళ్ళ మీద రాలేయడం గబులి అంతా నర్సరీ జియో తెచ్చారు. ఇది బాగా దృష్టి పెట్టుకున్నారు. జియో నంబర్ 4 ఆయన జియో తీసుకొని వచ్చి మొత్తం అసెట్తో సహా నేను మొత్తం గవర్నమెంట్కి ఇచ్చేస్తున్నా ఆ జియోని వచ్చేసారు. వాళ్ళు వేసుకుని ఒకటి ఫోర్జరీ డిగ్రీ కూడా తీసుకున్నారు. ఒకటి ఆ డిగ్రీలు కూడా ఏం చేసింది, కోర్టు డిగ్రీలే 12 ఎకరాలు కూడా డిస్మిస్ చేసింది. ఆ డిస్మిస్ అయిన డిగ్రీ పేరు మీద వీళ్ళ పేరు మీద చేసుకున్నారు. రామ్మోహన్ రెడ్డి ఈయన కొడుకు వచ్చింది. ఈయనకు చెప్పినాను నేను, చూడే ఇది ఏంటంటే ఒప్పులే. అప్పుడు నేను వెంకటరావు గారు కోర్టులో ఇష్టం, హైకోర్టులో 2017 వేస్తే 2018లో అయిన టీఆర్ఎస్లో మారి జియో తీసుకున్నాడు. జియో నంబర్ 1 ఏమి 8 ఎకరాల భూమి నేను గవర్నమెంట్కి ఇస్తున్నా, గవర్నమెంట్ చేయడానికి ఇచ్చేస్తా అని చెప్పేసి. అప్పుడేమో నాయన మొత్తం ఇస్తాడు, ఎంపీగా జితేందర్ రెడ్డి, మినిస్టర్గా ఎల్లారెడ్డి, దాన్ని ఆపిరి. ఈయన ఎప్పుడు 8 ఎకరాలు అంటారు. మరి ఆ జియో ఎక్కడ పాయి, ఈ జియో ఎక్కడ పాయి? అచ్చా ఆడ ఏమైంది, నేను అపోజ్ చేస్తే గవర్నమెంట్ కాదు. ఇప్పుడు చీఫ్ జస్టిస్ గారు ఏమన్నా అంటే, నాగరావు ఏమన్నాడా, ఆయన ఇంటికి ఏమన్నాడా? గవర్నమెంట్ భూమి గవర్నమెంట్ తీసుకుంటున్నది, ముందు తీసుకుని నేను చెప్పిన సార్ ముందు తీసుకోండి. 8 ఎకరాలు ఇప్పుడు గవర్నమెంట్ తీసుకొని గవర్నమెంట్ కాలేజ్, అది కూడా దాంట్లో ఏమన్నా అంటే ఎప్పుడో ఇచ్చినామన్నారు కానీ తర్వాత హ్యాండ్ ఓవర్ చేశారు. ఇప్పుడు హైకోర్టులో కేస్తే ఇప్పుడు హైకోర్టు కూడా ఆర్డర్ ఇచ్చేసి జూనియర్ కాలేజ్ని వాళ్ళ మీద కేసు ఏమని చెప్పి, వీళ్ళ మీద క్రిమినల్ కేసు చేయాలి, వీళ్ళంతా ప్రాసిక్యూట్ చేయాలి, డ్యామేజెస్ అంతా క్లెయిమ్ చేయాలని చేసిన. ఇంకా 6 ఎకరాల భూమి ఇప్పుడు కబ్జాలు ఉన్నారు వీళ్ళంతా. ఏం చేయాలి చెప్పి ఇట్లా ఉన్నారు మన వాళ్ళు. ప్రజాప్రతినిధులు అది కూడా వాళ్ళ నాయన నక్సలైట్ చంపిండని చెప్పి మేమే గెలిపించినాం. ఆయన నిజంగా నర్సరెడ్డి ఒప్పుకున్నాడండి. నర్సరెడ్డి చెప్పారు, లేదు నాగరావు మీరు చెప్పింది కరెక్ట్ ఉన్నది, నేను మొత్తం ఇచ్చేస్తున్నా అన్నాడు. ఇప్పుడు ఈ పరిస్థితి ఉన్నది. ఇప్పుడు మొత్తం కబ్జా చేసుకోవడం అది అయిపోయింది. నారాయణపేట 65,000 పబ్లిక్. నేను నాకు ఒక పాయింట్ ఏంటంటే, ఒక డాక్టర్ ఎమ్మెల్యే ఉన్న కాన్స్టిట్యున్సీకి ఒక మీరు హాస్పిటల్. నేనేం చెప్తున్నా అంటే, రాహుల్ గాంధీ ఏమో ఓట్ చోరు గద్దీ చూడని తిరుగుతున్నాను. నేను అడుగుతున్నా, అమ్మా నువ్వు డాక్టర్ ఉన్నావు కదా, మరి ఒక డాక్టర్గా ఉండి నీవు నారాయణపేటలో మెజార్టీ ఇచ్చి గెలిపించిన ఊర్లో దవాఖానా చోర్ నారాయణపేట చూడని అని చెప్పాల్సిన అవసరం వచ్చింది కదా. నన్ను తాత అంటది, నేను గౌరవిస్తా. ఒక ఆడపిల్ల డెవలప్ చేయి. అరే నారాయణపేటలో ప్రైమరీ హెల్త్ సెంటర్ లేదండి, జిల్లా హెడ్ క్వార్టర్లో. సిగ్గు రావాలి ఈ సీఎంకు. నారాయణపేట జిల్లా నీవు ఉన్నటువంటి జిల్లా, నీవు వెళ్తున్నట్టు జిల్లా, నెలకు 400 డెలివరీలు అయ్యేవి జిల్లా హాస్పిటల్. కానీ మేము నారాయణపేటకు 15 కిలోమీటర్ల దూరంలో జిల్లా హాస్పిటల్ కట్టిండు. సెంట్రల్ గవర్నమెంట్ 66 crore ఇచ్చింది. సెంట్రల్ మినిస్టర్ తీసుకుని వచ్చారు, చూపెట్టాం, కట్టండి మంచిగా. దాని తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ మళ్ళీ జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఇచ్చింది. ఇస్తే లేదు దాంట్లోనే చేస్తామంటే, సరే దాంట్లో చేసుకోండి అన్నాం.
ఇప్పుడు పరిస్థితి అంటే నువ్వు జిల్లా హాస్పిటల్ చక్కగా చేయలే, కాలేజ్లో 217 మంది ప్రొఫెసర్స్ అంతా ఉండాలంటే ఎవ్వరు లేరు, 15 మంది ఉన్నారు. డాక్టర్లు గైనకాలజిస్ట్ కూడా లేరు, డాక్టర్లు పనిచేస్తున్నారు, 6 నెలలు జీతాలు లేవట, నీళ్లు లేవు తాగడానికి. ఆడ పొందడం మైనర్ రెఫర్ ఏమైంది, మొత్తం నారాయణపేటలో ప్రైవేట్ హాస్పిటళ్లకు దాసోహం అయిపోయారు. ఇది నేనేం చెప్పడానికి భయపడతలేను. మేము మ్యాప్ అబ్జర్వ్ చేసినప్పుడు కూడా నారాయణపేట ఆ చుట్టుపక్కల అన్ని ప్రైవేట్ హాస్పిటల్స్. నేను అది ఇంకోటి, అరే ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళే ఇప్పుడు మొత్తం నడుపుతున్నది. జిల్లా హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్ నడుపుతున్నారు, డిఎంఎడ్ చుట్టూ ప్రైవేట్ హాస్పిటల్ నడుపుతున్నాయనే. మరి నేను నా బాధ ఏంటంటే చిల్డ్రన్స్ హాస్పిటల్ కూడా ఉంది, అది కూడా తీసేసిండు. అర్ఫన్ హాస్పిటల్ ఉంది, అది కూడా తీసేసిండు. ఎందుకు తీసేసిండు తీస్తే 2000 ఇది కన్స్ట్రక్షన్ అయింది. మీకు చెప్పాలి, నారాయణపేటలో ఏరియా హాస్పిటల్ కన్స్ట్రక్షన్ అయింది పర్ణికా కన్స్ట్రక్షన్ పేరు మీద అయింది. ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే పేరు మీద అప్పుడు కాంట్రాక్ట్ ఉంది, వాళ్ళ మామ శివకుమార్ రెడ్డి కన్స్ట్రక్షన్ చేసిన 2013లోనే ఒక ఇది కూలిపోయే ప్రమాదం ఉన్నది, దీన్ని తీసేసేయాలని అంటారు. మరి 2013లో కూలిపోవాలని వస్తే మరి కరోనా పీరియడ్లో ఆక్సిజన్ సెంటర్ ఆడ ఎందుకు ఓపెన్ అయింది, డయాలసిస్ సెంటర్ ఆడ ఎందుకు ఓపెన్ అయింది, మిగిలిన ఎక్స్రే ప్లాంట్లు ఆడ ఎందుకు ఓపెన్ అయినాయి, మరో కొత్త బిల్డింగ్లు ఎందుకు కట్టినరు, ఆడ వచ్చినటువంటి ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నాడో హాస్పిటల్కి వాడు 20 లక్షలు పెట్టి ఖాళీ ఇది కట్టుకున్నారు లోపలనే, తన యొక్క ఛాంబర్. వేర్ గవర్నమెంట్ ఈస్ గోయింగ్? అరే ఎవరిని బేకులను బనాయిస్తున్నారు మీరు, నాకు అర్థమైతే లేదు. దవాఖానా కూలిపోతుందని తెలిసినప్పుడు వేరే ఆల్టర్నేటివ్ ఆలోచన చేయొచ్చు కదా, పక్కనే తీసుకొని పోయి నువ్వు జిల్లా హాస్పిటల్లో పెడతావు. జిల్లా హాస్పిటల్లో చక్కగా ఇనాగ్రేషన్ కాలే, ఆడ రోడే లేదా, గతి లేదా ఆడ, దీన్ని కూడా ఆడ పెడుతుంది. మేము వీఆర్ నాట్ అబ్జెక్టింగ్. జిల్లా హాస్పిటల్ అంటే 250 పడకల హాస్పిటల్, 34 డిపార్ట్మెంట్ ఉండాలి, అతి లేదు గతి లేదండి. ఇప్పుడు పరిస్థితి ఏమంటే నారాయణపేటోడు కోసికి పోతున్నాడు కాన్పుకు, నారాయణపేటోడు కర్ణాటక గురుమిటికి వెళ్ళిపోతున్నాడు. ఈరోజు కర్ణాటక వాళ్ళు అంతా వచ్చి నారాయణపేటలో వ్యాపారం చేసేవాళ్ళు, ఈరోజు మనం ట్రీట్మెంట్ కోసం ఆడిపోవాలి. ఈరోజు బట్టల కోసం నారాయణపేట వస్తారు, బంగారం కోసం నారాయణపేట వస్తారు. ఈరోజు ప్రతి దానికోసం చుట్టుపక్కల ఉన్న ఊళ్ళో రోజు 10,000 మంది జనాభా, మినిమం 10 నుండి 40,000 వరకు జనాభా వచ్చిపోతుంటుంది. ఈరోజు పరిస్థితి ఉల్టా పోయే గతి చేస్తున్నారు. అదే మేమే ఇప్పుడు ఒక డిస్ట్రిక్ట్ నార్మల్గా ఒక డిస్ట్రిక్ట్ని మనం ఇండివిజువల్గా ఆలోచిస్తే ఒక డిస్ట్రిక్ట్కి దానంటూ ఒక రెవెన్యూ సంపాదించుకునే శక్తి ఉండాలి. సో ఇప్పుడు ఈ రెవెన్యూ చూసుకుంటే నారాయణపేటకి ఒక స్పెసిఫిక్గా హ్యాండ్లూమ్ టెక్స్టైల్స్ ఒకటి, బంగారం చాలా ఫేమస్, ఇంకొకటి మనం టూరిజం. సో ఇప్పుడు ఈ 3 ఒక డిస్ట్రిక్ట్కి ఉంటే దానికి గవర్నమెంట్ సెల్ఫ్గా అదంతా కదా గ్రో అయిపోతుంది. సో ఇప్పుడు ఆ 3ని పెంచడానికి ఎలా? 2-3 విషయాలండి. వేరే వాళ్ళేమో టూరిజం మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెడుతున్నారు. ఇప్పుడు మన జిల్లాలో కురుమూర్తి కానీ, మన మన ఏమంటారు, మన కోయలకొండ, మన్నెంకొండ కానీ, అదేవిధంగా నారాయణపేటలో లక్ష్మమ్మ టెంపుల్ కానీ, దాని తర్వాత సజీవ సమాధి అయినటువంటి టెంపుల్స్ నరసింహస్వామి టెంపుల్ కానీ, అదేవిధంగా శంకరుని ఆలయం కానీ, అవుదుమర్ గుట్టల లోపల శంకరుని ఆలయం కానీ, దీంతోపాటు మన బార్డర్ అటాచ్మెంటు మన యొక్క యానగుంది మాణికేశ్వరి మాత యొక్క క్షేత్రం కూడా మన దగ్గర ఉంది. దీనిల మీద ఎవరికి దృష్టి లేదు. మన దగ్గర వల్లభాపురం దత్తాత్రేయుడు అక్కడ తపస్సు చేసినటువంటి ప్రదేశం, అంటే నది 2 వైపుల నుండి పోతుంటుంది, మధ్యలో ఉంటుంది దత్తాత్రేయుడు మందిరం. చాలా నదీ ప్రవాహక ప్రాంతము, టెంపుల్స్. అసలు మీరు ఆశ్చర్యపోతుంటే జూరాల టూరిజం ప్లేస్ అండి, అందరికంటే పెద్ద పొడవైనటువంటిది అది. ల్యాండ్ ఉంది, అంతుంది. ఆడ ఇప్పుడు రోడ్డు పోనీకి లేదండి, ఘోరాతి ఘోరంగా అయిపోయింది. ఈ ప్రభుత్వానికి టూరిజం పెంచాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచాలనేటటువంటి ఇప్పుడు రోడ్లు మొత్తం సర్వనాశనం అయిపోయినాయి. మా సీఎం గారికి ఒకటి ఉన్నది, ఆ కాడా పెట్టుకున్నాడు, ఒక కొడంగల్ డెవలప్మెంట్ అథారిటీ అని పెట్టిండు, మొత్తం కొడంగల్కి. నారాయణపేటలో జిల్లా అయింది, గెస్ట్ హౌస్ లేదండి, విచిత్రం. నా భార్య ఉన్నప్పుడు ఆడ కళ్యాణ రామచంద్రరావు పేరు మీద గెస్ట్ హౌస్ కట్టింది, దాని గెస్ట్ హౌస్లో ఇప్పుడు ఎస్పీ గారి నివాసం అది. సెంట్రల్ మినిస్టర్ ఎవరిని వస్తే ఇప్పుడు నో గెస్ట్ హౌస్. ఎమ్మెల్యే ఉండడానికి క్వార్టర్ తయారైంది, కానీ ఎవరు వస్తే ఉండడానికి ఏం లేదు.
ఇంతవరకు అసలు ఒక్క బిల్డింగ్ మీకు కనిపించదు, గవర్నమెంట్ బిల్డింగ్. కలెక్టర్ బిల్డింగ్ 3 సంవత్సరాలే, ఇంకా కట్టేదంటేనే ఉండదు, కట్టేదంటే మహబూబ్నగర్ ఇనాగ్రేషన్ అయిపోయి దానికంటే ముందు. అంటే నారాయణపేట వాళ్ళనంతా కర్ణాటకలో కలిపేసినట్లు చేస్తున్నారు వీళ్ళు బార్డర్. కాబట్టి నేను సీఎం కూడా ఎప్పుడు నేను చెప్తున్నా, అరే నాయన నారాయణపేట జిల్లా గతి ఏంటి అక్కడ. మొన్న రెనువెట్లలో మద్దూరు నుండి రెనువెట్ల పోయే రోడ్కు 1 కిలోమీటర్ రోడ్డు తీస్తున్నారు. ఎంత తెలుసా? 70 ఫీట్ల రోడ్డు. ఆడ ప్రైవేట్ వాళ్ళు కొనుక్కున్న భూములు వాళ్ళ బిల్డింగ్ కూడా కూలగొట్టేసి. నాకు అర్థం కాలే. ఆ విలేజ్కు మున్సిపాలిటీ అయింది, నువ్వు డెవలప్ చేయవద్దు, జిల్లా కేంద్రం కాదు కదా. అవసరం ఉంటే చేయము, వద్దంటలేము. పల్లెటూర్లలో కూడా మీరు, నేను చెప్తున్నా కదా, ఈ కాడ అయితే మొత్తం టోటల్గా మొత్తం కమిషన్ల కాడ అయిపోయింది, ఏం లేదు. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ గూర్చి, వాటర్ గూర్చి, ఇంకోటి మన దగ్గర పెద్ద లోపం ఎప్పుడు జరిగిందంటే, అంజయ్య గారు సీఎం ఉన్నారు, అక్కడ నేను అనుకుంటా అంతులే గారు. ఇప్పుడు మన పరిస్థితి అంటే, మనం మిద్దె మీద నిలబడి చూస్తుంటే నీళ్లు ప్రవేశిస్తుంటాయి కృష్ణానది, దాని పక్కనే విద్యుత్ తయారయ్యేటటువంటి ఇవి కనిపిస్తుంటాయి అక్కడ. ఎవరు? దేవసుగురు లోపల. అది నిజంగా మన దగ్గర రావాలి. మన యొక్క పొలిటికల్ లీడర్ లేక ఇది లేక అక్కడ పోయింది మొత్తం. ఈ బార్డర్ మొత్తం ఆల్మోస్ట్ ఆల్ జీరో. ఇప్పుడు నాకు చెప్పండి, కొడంగల్లో కాగ్నా నది వాళ్ళు నీళ్ళు రావాలి, లేవు. దాని మీద కూడా సరైన దృష్టి ఎవరు పెట్టలే. పెట్టే సెట్ అవుతుంది. ఇప్పుడు కృష్ణానది కేవలం మనకు ఒకటే కాదు కదా, రేపు రంగారెడ్డికి కూడా అవకాశం, హైదరాబాద్ కూడా ఒక అవకాశం ఉంటుంది. మేము అందుకని ఏం చేసామంటే, ఫస్ట్ ఇంకోటి నేను లీగల్గా జిల్లా బాగుపడాలంటే, మేము శేషగిరిరావు గారు ఒక ప్లాన్ చేశారు. గోదావరి జలాలు 3,000 టీఎంసీ వాటర్ సంవత్సరానికి సముద్రంలో పోతుంది. 100 టీఎంసీలు కృష్ణానదితో అనుసంధానం చేయమని. అనుసంధానం చేస్తే పైన 100 టీఎంసీలు లాగితే ఈవెన్ ఇక్కడ కూడా అన్నిటి పనికి వస్తుంది, ప్లస్ కిందికి కూడా మళ్ళీ 100 టీఎంసీలు ఇచ్చే అవకాశాలు ఉంటాయి అని చెప్పేసి మేము పాదయాత్రలు చేసినాం. ఆడ నుండి తంగిడికి నుండి చారకొండ వరకు, నల్గొండ డిస్ట్రిక్ట్ బార్డర్ వరకు పోయినాం. ఎందుకంటే వాళ్ళకంతా కూడా బాగా లాభం అవుతుందని చెప్పేసి. దాని మీద కూడా ఎవ్వరు ఆలోచన లేదు. నిజంగా దట్ ఇస్ బెస్ట్ సొల్యూషన్. నేను చెప్తున్నాను కదా, మా జిల్లా మొత్తం, ఈ పాత జిల్లా మొత్తం పూర్తిగా సస్యశ్యామలం 34 లక్షల ఎకరాల భూమి సాగుకోవాలంటే గోదావరి జలాలని మన కృష్ణానదితో అనుసంధానం చేయాలి. ఎందుకంటే 3,000 టీఎంసీలు వేస్ట్ పోతున్నాయి, 100 టీఎంసీలు చాలు మాకు. దాని మీద మా ఉద్యమాలు కంటిన్యూ ఉంటాయి, ఉద్యమాలు చేస్తూనే ఉంటాం, దాంట్లో అనుమానం లేదు. హాస్పిటల్ గురించి కూడా వదిలే ప్రసక్తి లేదు. ఇక దానికోసం స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉంది. అది మన దురదృష్టం. సీఎం ఉన్నటువంటి సీఎం జిల్లా, అదేవిధంగా అసలు మా డాక్టర్ ఉన్నటువంటి జిల్లా. మా ఎంపీ గారు ప్రయత్నం చేస్తున్నారు, మా ఎంపీ గారు మాట్లాడుతున్నారు. సీఎం ఉన్న జిల్లా అది. ఇప్పుడు మనం ముందు గవర్నమెంట్లో ఆలోచిస్తే కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ సిరిసిల్లాని వాళ్ళ ఏరియాలో ఒక టెక్స్టైల్ అని చెప్పి బతుకమ్మ చీరలు కానీ సిరిసిల్లాని చాలా ప్రమోట్ చేస్తారు. ఇప్పుడు పోచంపల్లి శారీస్ గురించి, అక్కడ వాటి గురించి కూడా ప్రమోషన్ బాగా చేశారు. ఎందుకంటే సొంత కాన్స్టిట్యున్సీ, సొంత జిల్లా అని చెప్పి వాళ్ళు ప్రమోట్ చేశారు. మరి సేమ్ అదే పద్ధతిలో నారాయణపేటలో దానికి కూడా జిఐ ట్యాగ్ వచ్చింది, దీనికి కూడా జిఐ ట్యాగ్ వచ్చింది. నారాయణపేటలో ఎందుకు ఆ టెక్స్టైల్కి అంత ప్రమోషన్ లేదు? అసలు టెక్స్టైల్ పార్క్ ముందు నారాయణపేట ఏరియాలే కావాలి. ఎందుకంటే అసలు మా జిల్లా మొత్తంలో కూడా టోటల్గా ఉన్నది నారాయణపేట, కోటకొండ, జాజాపూరు, దామరగిద్ద, చిన్నపొర్ల, పూలమామిడి, ఊట్కూరు, ఈ అన్ని తర్వాత పెదిరిపాడు, ఈ అన్ని ఊర్లలో కూడా కోస్గి ఏరియా, ఈ అన్ని ఊర్లలో కూడా చేనేత కార్మికులు ఉన్నారు. అసలు టస్సరు కోస్గి మండలంలోనూ దాన్ని ఊరి పేరు నాకు దాసి వస్తే టస్సర్ నేసేవాడు, టస్సర్ పట్టాడు. అక్కడ నుండి మేము తీసుకుని వచ్చి బంగారు లక్ష్మణ్ గారికి ఇచ్చేవాళ్ళం. మన బాలరెడ్డి అని కార్యకర్త ఉండే, చనిపోయారు. టస్సర్ బట్టలు ఈరోజు కూడా కోటకొండలో పెల్టాని చీర పేటెంట్ రైట్, ఇందిరాగాంధీ నారాయణపేట చీర తొడిగింది. మా యొక్క సుష్మా స్వరాజ్ పాపం అంత ఫేమస్ ఉండేది. కానీ ఎందుకో ఈ గవర్నమెంట్ పూర్తిగా మర్చిపోతున్నది. దీన్ని ఒత్తిడి తెస్తున్నాం. దీన్ని టెక్స్టైల్ పార్క్ కూడా చేయాలని చెప్పేసి చెప్పడం జరుగుతున్నది. చూడాలి. ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ అది ఒకటి పెట్టారు కదా యూనిట్, అది దాంట్లో అసలు అందులో ఏది ఆక్యుపై లేదు, యూజేజ్ చేయట్లేరు. దాన్ని గవర్నమెంట్ హాస్పిటల్ కింద కన్వర్ట్ చేద్దాము అనేది ప్రపోజల్ ఏదో వచ్చింది. టెక్స్టైల్ కాదు అది,
వాళ్ళు ఏం చేశారంటే ఇంటిగ్రేటెడ్ మార్కెట్ అని చెప్పి మార్కెట్ యార్డ్. ఓకే. అసలు ఇక్కడ కూడా పెద్ద కుంభకోణం అండి. ఇది ఆర్టీసీకి సంబంధించిన భూమి. ఆర్టీసీకి సంబంధించిన భూమి అంటే ఈ మన కేసీఆర్ జమానాలో ఏ డిపార్ట్మెంట్ ఏ భూమి ఎవరికి ఇచ్చిండో దేవుని తెలుసు. ఇప్పుడు నారాయణపేటలో ఆర్టీసీ డిపో ముందర ఉన్నటువంటి భూమి కోట్ల విలువైన భూమి. అక్కడ ఏమన్నాడు ఆయన అంటే ఇంటిగ్రేటెడ్ మార్కెట్ చేస్తా, కూరగాయలు అమ్మేటోళ్ళు చేసి ఆయన మార్కెట్ చేసి మళ్ళీ 2 సంవత్సరాలు అయిపోయాయి. సినిమాలో టీవీ చూపెట్టే ఇంటిగ్రేటెడ్ మార్కెట్ అని. ఈరోజు ఆ మార్కెట్ ఎట్లయిపోయిందంటే అంత ఇల్లీగల్ యాక్టివిటీస్ కోసం పని. అసలు కూరగాయలు అమ్మేటోళ్ళు పాపం ఆడపోతే ఎవరు రావాలి ఆడ బస్ స్టాండ్ దగ్గర? ఒక్కడు పోలే. పాత మార్కెట్ మీద గడ్డం సాహెబ్ అన్న పేరు మీద మా మా చైర్మన్ ఉన్నప్పుడు కట్టించిన మార్కెట్లనే ఈరోజు అందరూ ఆడనే అమ్ముతారు, ఆడనే కూర్చుంటారు. ఒక్కోడు పోలే. 2 అత్తి లేదు, దాన్ని అడిగేటోళ్ళు లేరు. అచ్చా మొన్న ఒక కరపత్రం తీసిండు, అందరు సలహా తీసుకుని ఆ ఇంటిగ్రేటెడ్ మార్కెట్లో హాస్పిటల్ చేస్తామని చేసి మళ్ళీ అయిపోయాయి. 6 నెలలు అయిపోయాయి గోయిందా. పాత బస్ స్టాండ్ దగ్గర పాపం ఇఫ్కో వాళ్ళు 3.5 కోట్ల రూపాయలు పెట్టి కట్టించిందండి. చిన్నపిల్లలు డెలివరీ అయితే చిన్నపిల్లలు తీసుకొని వచ్చి అక్కడ సేఫ్టీ ఉండాలి. సడన్గా అది 1.5 ఇయర్ కాలే, అది కూడా లేపేసాడు మొత్తం. వాళ్ళే కూడా ఏసీలు గీసీలు అన్నీ పిక్కపోయింది ఆడికి. అది బీడు పడ్డది. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ బీడు పడ్డది, చిల్డ్రన్స్ హాస్పిటల్ బీడు పడ్డది, ఏరియా హాస్పిటల్ బీడు పడ్డది. ఇంకో విషయం అంటే 4 యూనిట్లు ఉన్నాయి. ఏది అగ్రికల్చర్ మార్కెట్ దుకాణాలు కట్టిండు, సముదాయాలు కట్టి 9 సంవత్సరాల పైన అయిపోయింది. 3 యూనిట్లు అవి బీడు పడ్డాయి, కూలి పనికి వచ్చాయి. ఇప్పుడు మళ్ళీ 2 కొత్తవి కట్టిండు, హాస్పిటల్ అవి కూడా బీడు పడ్డాయి. నేను చెప్పిన హాస్పిటల్ షిఫ్ట్ చేసేటప్పుడు ఈ సముదాయాన్ని ఒక షట్టర్ లేపి లోపల ఏసీలు పెడితే అయిపోయేది కదా. అంతే. 400 డెలివరీస్ అండి. ఒక్కడొక్కడి డెలివరీస్ కోసం 50,000 వేలు కడుతున్నారు, ఏడుస్తున్నారు. 34 మంది చనిపోయింది ఈరోజు వరకు. మొన్న ఒక 24 సంవత్సరాల పోరగాడు హార్ట్ అటాక్ వస్తే ప్రైవేట్ హాస్పిటల్ పోతే డాక్టర్ లేరు, హాస్పిటల్ కూడా వేరు, మధ్యలో చనిపోయాడు. కథ ఘోరంగా తయారైపోయింది. దీనికోసం మేము కూడా ఉద్యమాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది, ప్రజలు కూడా చైతన్యవంతులు కావాల్సిన అవసరం. ఇంకోటి మనం ఇందాక మాట్లాడుకుంటున్నప్పుడు ఆ ముడుమాల్ దగ్గర ఉన్న ఏదైతే మెగాలిథిక్ సైట్స్, అది ఏషియాలోనే అతి పురాతనమైన స్ట్రక్చర్. అది ఇప్పుడు యునెస్కో టెంటటివ్ లిస్ట్లో ఉంది. అంత పెద్ద ప్రీషియస్ ఒక మంచి ఏరియాలో దాన్ని అసలు స్టేట్ వైడ్గా ఒక ఐకానిక్ టూరిస్ట్ స్పాట్ లాగా పెట్టాలి. ఇప్పుడు యునెస్కో కూడా పాపం కిషన్ రెడ్డి గారు మేము కిషన్ రెడ్డితో కూర్చొని లెటర్ పంపించామని చేశాను. ఇంకోటి కూడా మీకు చెప్పాలి, అసలు కోహినూరు వజ్రం ఏదైతే ఉందో ఆ ముడుమాల్ ప్రాంతంలోనే దొరికిందని. అసలు కృష్ణదేవరాయలు అక్కడ ఉండేవాడు, ఇక్కడ రిజాకారన్ ఉండేది, అక్కడేమో సుల్తాన్ ఉండేది. వాళ్ళు వేటకు వచ్చినప్పుడు అక్కడ మన ఏరియా మొత్తం కూడా మాగనూరు మండలం మొత్తం కూడా బాగా జింకలు ఉంటాయి, మంచి జింకలు. అయితే ఆ జింకల వేటల కోసం వచ్చినప్పుడు ఈ గుర్రాలు కట్టి ఒకసారి పోయేటప్పుడు ఆయన కాళ్ళకు తగిలేది వచ్చిందట పైకి. వస్తే దాన్ని తీసుకొని పోయి దాన్ని ప్యూరిఫై చేయడానికి అక్కడ పంపించిండు. ఆ కోహినూరు వజ్రం కూడా నారాయణపేట మన ముడుమాల్ మాగనూరు మండలంలో దొరికిందని చెప్పేసి ఉంది అక్కడ. కాబట్టి మీరు చెప్పినట్లుగా ఇది నిజంగా ఈ యునెస్కో వాళ్ళ మీద ఇంకా పోటీ పెట్టారు. ఈ స్టేట్ గవర్నమెంట్ దానికి ఎందుకో టేకప్ చేస్తలేదు, దాని దృష్టిలో వస్తాయి. ఇప్పుడు మా అక్కడ మినిస్టర్ కూడా అయిండు కాబట్టి చూడాలి, మరి మినిస్టర్ గారికి కూడా చెప్దాం, మినిస్టర్ గారితో చెప్పి దాన్ని ఏదో ఒకటి చేయాలి. ఎందుకంటే చాలా మంచి అది నిజంగా అక్కడ కాలగణనం అసలు ఊహించనిది. ఎప్పుడో 5,000 సంవత్సరాల కింద కాలగణనం పైన మన యొక్క ఏ విధంగా కాలగణనం చేయడానికి మన యొక్క చంద్రుని చుట్టూ చుక్కలు ఎట్లా తిరుగుతుంటాయి, ఎట్లా అవుతుందో అమాస పున్నం ఇవన్నీ కూడా గ్రహణాలు ఇవి మొత్తం రాతి మీద చెక్కబడ్డది అక్కడ. అది నిజంగా అది ఊహించినట్టు. అంటే నాకు అనిపించింది ఇప్పటికంటే అప్పుడే ఇంకా ఎక్కువ టెక్నాలజీ ఉండిందేమో అనిపిస్తున్నాను నాకు. కాబట్టి దాన్ని ఖచ్చితంగా యునెస్కో ద్వారా కాకుండా స్టేట్ గవర్నమెంట్ కూడా దాని టూరిజం దాని కింద చేయాల్సిన అవసరం ఉంది. దాని ప్రయత్నం చేస్తాం, మా వంతు కృషి కూడా చేద్దాం. ఇప్పుడు మనం స్టేట్లో కూడా ఇప్పుడు డిస్టిక్లో కూడా కనెక్టివిటీ రైల్వేస్ది చాలా ఇష్యూ ఉంది. అంత పెద్ద డిస్టిక్కి మూవ్మెంట్ జరగాలి అని అంటే ఒక హెడ్ క్వార్టర్స్ నుంచి ఇంకొక దగ్గరికి వెళ్ళడము, ఒక డిస్టిక్ ఒక మండల్ నుంచి ఇంకో మండల్కి వెళ్ళడము. ఇప్పుడు మనం చూస్తే ఒకటే ఆ మక్తల్ వెళ్ళే ఒక్క రైల్వే అదొకటే ఉంది. సో మరి నెక్స్ట్ రైల్వే కనెక్టివిటీ గురించి లేదు. పాత మహబూబ్ నగర్ జిల్లాలో ఇప్పుడు నారాయణపేట జిల్లాలో ఓన్లీ 1 కృష్ణా విలేజ్లోనే ట్రైన్ లాగేవి.
బస్. ఎప్ అప్పుడు హైదరాబాద్ స్టేట్‌లో ఉన్నప్పుడు సైదాపూర్, నారాయణపేట రోడ్ దాని పేరు. ఓకే. సైదాపూర్‌లో దిగి వచ్చేవారు. నారాయణపేట రోడ్ ఎందుకంటే మన జిల్లాలో ఉండింది అప్పుడు. సైదాపూర్, నారాయణపేట రోడ్. ఇప్పుడు మొన్న ఖర్గే గారు దాని పేరు మార్చేశారు. అదే. అయితే కృష్ణా ఒక్కటే మన దగ్గర. కృష్ణాలో కూడా ఇప్పుడు ట్రైన్‌లు ఆగకుంటే మొన్న ట్రైన్‌లు ఆపినాం. ట్రైన్‌లు దీనికోసం ఇప్పుడు రాజా రామేశ్వరరావు గారు ఎంపీ ఉన్నప్పటి నుండి ఒకటే రైల్వే, రైల్వే ఎలక్షన్ వచ్చినప్పుడే ఎంపీలు ఎలక్షన్ వచ్చినప్పుడు జైపాల్ రెడ్డి ఉన్నప్పుడు కానీ, రాజా రామేశ్వరరావు ఉన్నప్పుడు కానీ, మన మల్లికార్జున ఉన్నప్పుడు కానీ రైలు రైలు ఇదే కథ. కానీ మేము యాక్టివ్ అయిన తర్వాత, మొన్న మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత దీన్ని ఎంటబడ్డాం. మొన్న మీరు 2018లోనే లెటర్ కూడా నా దగ్గర ఉన్నాయి. 2018లో ఈ లెటర్. 2018లో మొత్తం ఎంత అంటే అది కృష్ణా వికారాబాద్ 301 కిలోమీటర్. కృష్ణా నుండి అది ఎంత చూడండి, వికారాబాదు, పరుగు వస్తుంది, కొడంగల్ వస్తుంది, నారాయణపేట వస్తుంది, మద్దూరు వస్తుంది, దామరగిరి వస్తుంది, మక్తల్ వస్తుంది, కృష్ణా వరకు. అయితే దీనికి గాను కేసీఆర్కు లెటర్ రాశారండి 2013లో. సార్ ఇది మేము టేకమ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం, మీరు మరి ఆ భూమి అక్వైర్ చేసి చేస్తే దానికి కొంత వాటా పేమెంట్ చేసి ఉంటాను, తీసుకొని ఆయన కింద పెట్టుకోండి, ఫినిష్. మన ఎమ్మెల్యేలు ఎవ్వరు పట్టించుకోవాలి. 2023 అది కూడా 2023 8/9/2023 ఆ రోజు క్లారిటీగా మేము ఈ లైన్ టేకప్ చేస్తున్నాము, మీరు ఇమ్మీడియట్గా మాకు సహకరించాలని చెప్పి సీఎం లెటర్ పంపించినప్పుడు అప్పుడు కూడా ఆయన ఉన్నాడు. ఇప్పుడు ఆ లైన్ కూడా స్టార్ట్ అయిపోయింది, సర్వే కూడా కంప్లీట్ అయింది, సర్వే కూడా ఇంకా కొంత నడుస్తున్నది. ఇది ఖచ్చితంగా అవుతుంది కాబట్టి మా వంతు కృషి, మా ఎంపీ గారు కూడా మొన్న పర్సనల్గా పోయి కూర్చోవడం జరిగింది ఫాస్ట్ చేయడానికి. ఇది మొత్తం పైన నా దృష్టిలో 6-7 సంవత్సరాల లోపల ఇది పూర్తవుతుందనే విశ్వాసం. ఒకటి వికారాబాద్ కృష్ణ ఇది పూర్తయ్యేది. ఇంకోటి నా సంతోషం ఏంటంటే, అరే నరేంద్ర మోదీ గారు చూడండి, మహబూబ్ నగర్ ఆధునీకరణ, గద్వాల ఆధునీకరణ, షాద్ నగర్ ఆధునీకరణ, ఈరోజు కోట్ల రూపాయలు పెట్టి ఆ రైల్వే స్టేషన్లని ఒక ఎయిర్పోర్ట్ మాదిరిగా తయారు చేస్తున్నారు. కోర్టు అంటే వచ్చిన బాధ అంటే సెంట్రల్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నది. వీళ్ళకి ఇప్పుడు సైనిక్ స్కూల్ అండి, నారాయణపేటకి సైనిక్ స్కూల్ మా బీజేపీ తరఫున జితేందర్ రెడ్డి గారు ఎంపీ ఉన్నప్పుడు ఆ స్పెషల్ గ్రాంట్ తీసుకొని వచ్చాడు ఆయన నారాయణపేట. ఈ గవర్నమెంట్ భూమి ఇవ్వలే, కావాలని సెంట్రల్ పేరు వస్తుంది. ఇప్పుడు మళ్ళా మన డీకెళ్ళడం వచ్చి మళ్ళీ దాన్ని తీసుకొని వచ్చినాం, దాన్ని కూడా మళ్ళీ ఏదో మళ్ళీ నారాయణపేట నుండి వేరే వైపు తీసుకొని పోవాలని ప్రయత్నం చేస్తున్నారంట. నారాయణపేటలో ఉన్న డిప్లొమా అగ్రికల్చర్ కాలేజ్ కూడా పోయింది షిఫ్ట్. గెస్ట్ హౌస్కి వచ్చిన 4.5 కోట్ల రూపాయలు షిఫ్ట్, మొత్తం కొడంగల్కే కాడ. జిల్లా కేంద్రాన్ని మొత్తం కూడా ఈరోజు అది గ్రామీణ వాళ్ళు ఇక్కడ వచ్చేటో ఇప్పుడు ఇక్కడ వాళ్ళు గ్రామీణానికి పోయే పరిస్థితి తెస్తున్నారు. ఇది చాలా దురదృష్టం. హాస్పిటల్ కాకపోతే రైల్వే గురించి, ఈ ప్రాజెక్టుల గురించి కొంత వర్కౌట్ జరుగుతుంది. ఇది కూడా ఇప్పుడు ఈ రైల్వేస్లో కూడా ఈ వికారాబాద్ టు వాడి ఆల్రెడీ రైల్వే లైన్ ఉన్నప్పుడు మళ్ళీ వికారాబాద్ టు ఈ కృష్ణ ఈ లైన్ అంటే చాలా ప్లేస్ తగ్గిపోతుంది దీనివల్ల. షార్ట్ ఇప్పుడు బెంగళూరు ఉదాహరణకు బెంగళూరు పోవాలి, నువ్వు ఢిల్లీ పోవాలి అంటే ఇప్పుడు వికారాబాద్ నుండి డైరెక్ట్ వాడిపోయి మళ్ళీ ఇట్లా రావాలి. ఇది ఇట్లా వస్తుంది, ఇది ఇట్లా వస్తుంది. ఓకే, రూట్ శాట్ కాకుండా బిజినెస్ సెంటర్ అటాచ్ అవుతాయి. ఇప్పుడు నారాయణపేట బిజినెస్ సెంటర్, దాని తర్వాత నీకు ఇమ్మీడియట్ రాయచూరు, ఇది చాలా ఈజీ అవుతుంది. ఈజీ రూట్. ఈవెన్ తిరుపతి పోవడానికి అన్నిటి కూడా చాలా సెంటర్ దగ్గర కూడా అవుతుంది. ఇంకోటి సెంట్రల్ గవర్నమెంట్ ఇది హెవీ కాస్ట్, చాలా పెద్ద కాస్ట్ అయినప్పుడు కూడా సెంట్రల్ గవర్నమెంట్ టేకప్ చేయడానికి సిద్ధంగా ఉన్నది, చేస్తున్నది. ఈ గవర్నమెంట్ కూడా నాకు నమ్మకం ఉంది. ఈ విషయంలో సీఎం గారు కూడా సహకరిస్తారని చెప్పి నాకు విశ్వాసం ఉంది. ఎందుకంటే తన నియోజకవర్గం నుండి పోతున్నది. ఓకే, నాకు అర్థమైంది. కాకపోతే నారాయణపేట కానీ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకి చాలామంది నాలెడ్జ్ లీడర్స్ ఉన్నారు ఇంత, కాకపోతే దానికి కావాల్సినంత దృష్టి పెట్టలేదేమో ఆఫ్టర్ ఇండిపెండెన్స్ అబ్జర్వ్ చేస్తే. అందుకే కదా అంటే పొలిటికల్ లీడర్స్ ఎంత కాదన్నా సొంత జిల్లాకి, సొంత కాన్స్టిట్యున్సీకి చేయాలనే ఉంటుంది. ఎక్కడ ల్యాక్ అవుతున్నాం మనం? ఇక్కడ 2 విషయాలండి. ఒకటి, మహబూబ్ నగర్ పాత జిల్లా 1/3 ఆఫ్ పాపులేషన్ మైగ్రేషన్.
భీమండి, అహ్మదాబాద్, సోలాపూర్ మొత్తం లేబర్ మ్యాక్సిమంగా లేబర్ పోతుంది. దానికి కారణం నీళ్ళు లేకపోవడం, విద్యుత్ కూడా లేకపోవడం, దాని తర్వాత వీళ్ళకి ఇక్కడ కూలి దొరకకపోవడం. ఇప్పుడు చేనేత కార్మికులు మ్యాక్సిమంగా భీమండిలో పోయి స్థిరపడ్డారు. దానికి కారణం ఏంటి? ఇక్కడ పని దొరకకపోవడం. మొత్తం అక్కడ షిఫ్ట్ అయిపోవడం. భీమండిలో ఒక కాలనీ ఉంది. సోలాపూర్లో మీరు ఆశ్చర్యపోతారు, మా ఏరియా వాళ్ళు వ్యూవర్స్ మ్యాక్సిమంగా ఉంటారు. తెలుగు మాట్లాడేవారు 6 లక్షల మంది ఉంటారు సోలాపూర్లో. నేను అక్కడ ఇన్ఛార్జ్ పనిచేస్తాను. దానికి కారణం ఏంటంటే ఇక్కడ వాళ్ళకు అవకాశం పాలన, ముఖ్యంగా ఈ బార్డర్ ఏరియా లోపలే. ఈరోజు కూడా బస్సులు పోతాయి బాంబేకు భీమండికి. వీళ్ళేమో పోతలేని తమాషా చేస్తారు. ఇప్పుడు కూడా పోతాయి. అయితే మీరు చెప్పినట్టుగా ప్రజాప్రతినిధులే కాదండి, ప్రజలలో కూడా మా దగ్గర మా నారాయణపేట ఏరియాలో ప్రజలలో స్పందన తక్కువ. ఇప్పుడు ఎంతసేపు లేపుకుంటూ కూర్చున్నాలే ప్రజలు. వాళ్ళే కొంత రోడ్డు మీద వచ్చి నాయకులను నిలదీసి నాయకులను ఇచ్చేసే రకం కాదు. ఎందుకంటే పాపం పరిస్థితి బాగలేదు. ఎప్పుడు పోతాడా, నాకు కూపన్ ఇస్తామా, నా పిల్లగానికి ఏం ఫీజు కట్టు, పిల్లగాని పుస్తకాలు ఇప్పి, ఈ పరిస్థితి అయిపోయింది. పరిస్థితి లేదు. ఇప్పుడిప్పుడు కొంత. మీరు ఇంత రాజకీయంలో ఇన్ని రోజులు ఉన్నారు. మీరు మీ పార్టీ నుంచి కానీ రాజకీయ భవిష్యత్తు గురించి కానీ రెండు మాటల్లో చెప్తే. నేను వాజ్పేయి గారి శిష్యుని. నేను ఈ పార్టీలో ఉన్నది ఏదో నాకు వస్తుంది, ఏదో అవుతుంది అని కాదు. నేను పార్టీ కోసం బతుకుతున్నాను. నేను ఎప్పుడు చెప్తుంటా, వాజ్పేయి గారు ఒక కవిత చెప్పారు, భారతదేశ జमीन का टुकड़ा नहीं है, ये जिंदा जागता मनुष्य है, ये तर्पण की भूमि है, अर्पण की भूमि है, समर्पण की भूमि है, पुण्य भूमि है, इसके कण कण में शक्कर है, इसके बूंद बूंद में गंगा जल है, जिएंगे तो इसके लिए जिएंगे, मरेंगे तो इसके लिए मरेंगे అన్నారు. నాగురావు కూడా దానికోసమే బతుకుతాడు. నాకు పార్టీ అవసరం ఉంది. నేను పార్టీ కాదు. నేను ఒకటే నేను చస్తే కూడా నా పార్టీ జెండా నా మీద ఉండాలని కోరుకుంటా. దట్ ఈస్ మై ఇంటెన్షన్. యూఆర్ ట్రూలీ సెల్ఫ్లెస్ లీడర్ సార్. థ్యాంక్ యూ. ప్రజెంట్ సిచ్యువేషన్ గురించి, నారాయణపేటలో ఉన్న సమస్యల గురించి మీ ముందు బలంగా చెప్పే వ్యక్తిని తీసుకొచ్చాం. ఈ వీడియో సరైన వ్యక్తుల దగ్గరికి వెళ్ళి నారాయణపేట యొక్క అభివృద్ధికి తోడ్పడితే విల్ బి హానర్డ్. ఫర్దర్గా ఇలాంటి ఇష్యూస్ కానీ మీ జిల్లాలో ఉంటే మీరు ఆ విషయాలు మాకు కమెంట్ రూపంలో చెప్తే వీ విల్ డెఫినెట్లీ కన్సిడర్ ఫర్ అవర్ ఫ్యూచర్ వీడియోస్. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అడ్విటమ్ మీడియా.